గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి లీడర్స్. సో సెషన్లోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మరి ఈరోజు సెషన్ మరి ఏదైతే మనం డైలీ వింటున్నామో మరి డైలీ సెషన్లో ఎన్నో నేర్చుకోవచ్చు. బట్ ఈరోజు సెషన్ అనేది మరి చెప్పాను, ఎవరైతే డైలీ లీడర్స్ వస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే మనకి సెషన్స్ అందిస్తున్నారో సో ప్రతి ఒక్క లీడర్ కూడా మరి సపోర్ట్ చేస్తున్నందుకు, డైలీ జూమ్ ద్వారా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మనం థ్యాంక్స్ తెలియజేయాలి. సో మరి ఈ రోజు కూడా ఒక అద్భుతమైన సెషన్ మనం అయితే వినబోతున్నాం. సో మరి దాని ముందు కంపల్సరిగా డైలీ మనం జూమ్కి వస్తున్నామంటే జూమ్ ద్వారా ఎంతో కొంత మనం నేర్చుకోవాలి. మరి నేర్చుకుంటున్నాం అనేది మనం అందరం కూడా నాకు తెలుసు అనుకుంటున్నాం. ఎందుకంటే డైలీ నేను చెప్తూ ఉంటాను, కంపల్సరిగా మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ ఎవరైతే ప్రిపేర్ చేసుకుంటారో మరి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా మంచి సబ్జెక్ట్ చేసుకుంటారు. సో డైలీ మీరు చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, బట్ నేను ఈరోజు మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు పక్కగా మీ దగ్గర ఒక పెన్ను పేపర్ పట్టుకుంటే ఈరోజు నేను ఇచ్చే సబ్జెక్టు ప్రతి ఒక్కరికి అవసరం, పక్కా అవసరం. సో ఒకవేళ ఇది మిస్ అయిపోయారు అనుకోండి మీకు దొరకదు, ఇది వీడియో కూడా లైవ్ వెళ్ళదు. కాబట్టి అర్థం చేసుకోండి, రికార్డింగ్ అయితే లేదు. రికార్డింగ్ పెట్టినా సరే లైవ్ వెళ్ళదు. కాబట్టి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే కనుక మంచి సబ్జెక్టు. సో మరి అదే విధంగా లేట్ చేయకుండా మరి మీ అందరూ కూడా రెడీగా ఉన్నారని మీరైతే రిప్లై ఇస్తున్నారు. సో మరి సెషన్లోకి వెళ్ళిపోదాం. మరి వెళ్ళే ముందు కంపల్సరీగా మీరందరూ కూడా నోట్స్ ప్రిపేర్ చేస్తే కనుక ఒక్కసారి మీ అందరూ కూడా రిప్లై ఇవ్వాలి. ఎందుకంటే ఎంతమంది నోట్స్ పట్టుకుని రిప్లై ఇస్తే దాన్ని బట్టి నేను సెషన్ స్టార్ట్ చేస్తాను. సో కంపల్సరీగా తర్వాత మీరే అంటారు ఎస్ మిస్ అయిపోయాను అనుకుంటారు. కానీ ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ సెషన్, మీ అందరికి ఉపయోగపడే సెషన్ మాత్రమే ఈరోజు నేనైతే ఓపెనింగ్ చెప్తున్నాను, ఇవ్వడం జరుగుతుంది. చాలా మందికి ఎదురయ్యే ఒక ప్రాబ్లం. సో దాని నుంచి మరి అందరికీ కూడా ఈరోజు సబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అవుతున్నాను. సో మరి దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మరి ఓకే 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 అన్న నిజంగా మీరందరూ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా 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 ఇంపార్టెంట్. మీకు ఎక్కడ కూడా ఈ యొక్క అంత డీప్ సబ్జెక్ట్ అయితే దొరకదు. ప్రతి డౌట్ కూడా క్లియర్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా పక్కాగా మీరు అందరూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీ టీంకి మీరు ఒక మంచి లీడర్గా ఉంటారు. ఎందుకంటే అంత మంచి సబ్జెక్ట్ ఉంటుంది. సో లేట్ చేయకుండా ముందుకెళ్దాం. సో మరి అందరూ కూడా చాలామంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు, పాత వాళ్ళు వచ్చి ఉంటారు. అందరికీ కూడా మనం సబ్జెక్ట్ ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఈ యొక్క బిజినెస్లో మనం అందరం కూడా గ్రో కావాలని మనం అనుకున్నాం. సో గ్రో కావాలనుకున్నప్పుడు కంపల్సరీగా మన దగ్గర ఒక గ్రోత్ ఉండాలి అంటే కంపల్సరీ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో డైలీ జూమ్ ద్వారా మనం కంపల్సరీగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకుంటున్నాం. సో దాని ద్వారా 100% కూడా నాలెడ్జ్ తీసుకోవడం కాదు, మనం కింద వాళ్ళకి ఎప్పుడైతే 100% షేర్ చేయగలిగితే మన టీంలో వాళ్ళు కూడా ఎక్కువ మంది లీడర్స్గా క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాలెడ్జ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ కింద వరకు కూడా ఈ నాలెడ్జ్ని అయితే అందించరు. సో ఈ రోజు మీరు కనుక 100% పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే, ఈ రోజనే కాదు డైలీ కూడా మనం నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా 10 మందికి అందేలా చేయగలిగితే కనుక మీరు 100% మీ టీంకి ఒక మంచి లీడర్ అవుతారు. సో లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్దాం. సో మరి కొత్త వాళ్ళ కోసం మనం ఎప్పుడు కూడా టెస్ట్ మనీ మరి మాట్లాడాలి. కాబట్టి ఈరోజు టెస్ట్ మనీ అనేది కంపల్సరీగా మీ అందరికీ, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కూడా టెస్ట్ మనీ అయితే కంపల్సరీ వినాల్సిందే. సో మరి ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోతే మరి బిఫోర్ వెస్టేజ్ నేను ఒక నార్మల్ ఫోటోగ్రాఫర్ని. ఫోటోగ్రాఫ్ అండ్ అలాగే డిజైనింగ్ చేసుకుంటూ నా ప్రొఫెషన్లో నేను హ్యాపీగా ఉండే సిచ్యువేషన్లో మరి వెస్టేజ్లోకి ఈరోజు ఇలా వచ్చానంటే దానికి ప్రతి ఒక్కరికి ఎలాగైతే అప్లైనర్ ఉంటారో నాకు కూడా అప్లైనర్ ఉన్నారు. సో మరి బిఫోర్ వెస్టేజ్ ఫోటోగ్రాఫర్ ఉన్నప్పుడు నా లైఫ్ ఏమనిపించేది అంటే అందులోనే బెస్ట్, అంటే ఇదే బెస్ట్, ఇందులోనే బెస్ట్గా వెళ్ళాలి, మంచి ఫోటోగ్రాఫర్ అవ్వాలి, ఇంకా మోడలింగ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి, డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఉండేవి. ఎందుకంటే నాకు అది తప్ప వేరే వర్క్ రాదు. సో ఆ ప్రొఫెషన్లో నేను టాప్లోకి వెళ్ళాలి, ఆ ప్రొఫెషన్లో ఎక్కువ మంచిగా బెస్ట్ వర్క్ తీసుకోవాలి, అలానే బిజీగా ఉండేవాడిని. బట్ అలాంటి సిచ్యువేషన్లో మరి ఈరోజు ఫోటోగ్రాఫర్ నుంచి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వరకు మేము ముందున్నానంటే సో దానికి కారణం ఈరోజు నా అప్లైనర్, మరి నాకు ఈ అవకాశం కల్పించిన నా స్పాన్సర్. ఎందుకంటే ఈ బిజినెస్లో ప్రతి ఒక్కరు ఎలా అయితే వచ్చారో నేను కూడా మరి నా అప్లైనర్ శంకర్ గారి ద్వారా నేను రావడం జరిగింది. సో ఈరోజు మరి ప్రతి ఒక్కరిలాగే నేను కూడా ఎలాగైతే ఈ బిజినెస్లోకి వచ్చానో సో నాకు ఎలాగైతే మీకు అందరికీ అవకాశం వచ్చిందో ప్రతి ఒక్కరికి అవకాశం ఎట్లా వస్తుందంటే ఎవరో ఒకరు ఒక అప్లైనర్ ద్వారా, మనకి అప్లైనర్ లేకంటే ఈ బిజినెస్లోకి మనం రాను. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ తోటే ఉండాలి. ఎందుకంటే గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నేను హ్యాపీగా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను, మంచి ప్రొఫెషన్లో మంచి పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం నాకు వచ్చిన అవకాశం. ఈ అవకాశం 100% సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సపోర్ట్ చేసిన నా ప్రతి ఒక్క లైఫ్ లైన్కి, అలాగే నా మెంటర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. సో అదేవిధంగా మరి ఈ అవకాశం వచ్చినప్పుడు నేను అందరిలాగే నేను కూడా చెప్పాలంటే ప్రోడక్ట్ వాడితేనే ఈ యొక్క కంపెనీ యొక్క పవర్ తెలుస్తుంది. సో
ప్రొడక్ట్ ద్వారా కంపెనీకి చాలామంది ఏంటంటే ప్రొడక్ట్ వాడకుండా బిజినెస్లోని సక్సెస్ అయిపోవాలని ట్రై చేస్తారు. నేనైతే మీకు అందరికీ చెప్పేది ఏంటంటే బిజినెస్లో సక్సెస్ అవ్వాలి 100% అనుకుంటే కనుక కంపల్సరీగా ప్రోడక్ట్ యూజ్ చేస్తే ప్రోడక్ట్ పవర్ తెలుస్తుంది. ప్రోడక్ట్ పవర్ తెలిసాక కంపెనీ పవర్ తెలుస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ఏంటంటే కంపెనీలో లక్షల రూపాయల ఇన్కమ్ అది ఇది అంటారు కానీ ప్రోడక్ట్ బాగుంటే తెలుస్తుంది. సో అలాగ నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి నేను అలోవెరా ప్రోడక్ట్ వాడానండి. సో విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే నాకు ఎప్పుడైతే వెస్టేజ్లోకి ఈ యొక్క ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు గ్యాస్ట్రిక్ క్లియర్ అయింది. సో క్లియర్ అయిన తర్వాత నాకు చాలా మంచి ప్రోడక్ట్ అనిపించింది, నమ్మకం వచ్చింది. అదే విధంగా నేను ఫస్ట్ మంత్ అందరిలాగే ప్రతి ఒక్కరు మన బిజినెస్లో అంటారు 100 పీవీ చేయాలి, 100 పీవీ చేయాలి అని 100 పీవీ చేయాలి. 100 పీవీ ఎందుకు చేయమంటారంటే చాలామంది 30 పీవీనో లేదంటే 500 లేదా 1000 రూపాయలు కొను 1500 కొని పక్కన కొంటారు. ఈ బిజినెస్లో ఉన్న 450 రకాల ప్రొడక్ట్లు కూడా కొనాలంటే మన దగ్గర సరిపోదు, ఎవరు కొనలేరు. కానీ కనీసం ఒక 15-20 రకాలు అతి ఇంపార్టెంట్ ప్రోడక్ట్లు బయట కొనేవి ఇక్కడ కొనుక్కుంటే 100 పీవీ అయిపోతుంది. అందులో కొంత హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ నేను పెట్టడం జరిగింది. ఆ ప్రొడక్ట్లోని గ్యాస్ట్రిక్ తగ్గింది. దాంతోపాటు రూ. 314 క్యాష్ బ్యాక్ వచ్చింది. సో రూ. 314 క్యాష్ బ్యాక్ ఎప్పుడైతే వచ్చిందో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే బయట ఎన్ని కొన్నా సరే మనకి ఎవరు కూడా రిటర్న్ డబ్బులు ఇవ్వరు. కానీ ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చారు, దాంతోపాటు ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చారు, దాంతోపాటు క్యాష్ బ్యాక్ ఇచ్చారు. నాకు ఇది నచ్చింది కాబట్టి ఇది 10 మందికి షేర్ చేస్తే మంచిది అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, సో దాంతోపాటు ఈ బిజినెస్లో మనతో పాటు 6 1:6 అంటే మనకు తెలిసిన ఒక 6 ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంటారు. సో నా ఫ్రెండ్ నాకు ఎలా అయితే చెప్పారో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమందికి నేను ఇది షేర్ చేయడం మొదలుపెట్టాను. అలా 100 పీవీ కొనుక్కొని అదే పని ఒక 6 చెప్తే నాకు ఈ బిజినెస్లో ప్రజెంట్ నేను నా ఈ కంపెనీ ద్వారా అంటే ఇప్పటివరకు వెస్టేజ్ ద్వారా నా హైయెస్ట్ ఇన్కమ్ చూసుకుంటే 1,64,000, ఆల్మోస్ట్ 1,65,000 రూపాయలు. అంటే 1,65,000 రూపాయలు ఇన్కమ్కి వచ్చాను అంటే దానికి ఒకటే కారణం అండి, ఈ బిజినెస్ని ప్రొడక్ట్ వాడాను, ప్రొడక్ట్ను వాడే వాళ్ళని క్రియేట్ చేసుకున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. మనం వాడుకున్నాం, మనలాగా ప్రొడక్ట్లు వాడే వాళ్ళని క్రియేట్ చేసుకోవడం ఇంకంతకంటే ఏం లేదు. సో నా ఫ్రెండ్ నాకు అవకాశం ఇచ్చినట్టే నేను ఈ బిజినెస్లో ప్రొడక్ట్ వాడాను, దాన్ని 10 మందికి షేర్ చేశాను. సో అలా షేర్ చేసి ప్రజెంట్ అయితే మరి 1,65,000 వరకు నేను రావడం జరిగింది. సో దీంతో పాటు ఈ బిజినెస్లో కంపెనీలో కారు ఉంటుంది 1,00,000 అంటారు కదా, అలా నేను ఈ బిజినెస్లో వచ్చిన 24 మంత్స్లోకే మరి చెప్పాలంటే యాజ్ ఏ డైమండ్ డైరెక్టర్గా నేను ఈ కంపెనీలో మరి వోక్స్ వ్యాగన్ పోలో 10 లక్షల రూపాయల కార్ తీసుకోవడం జరిగిందండి. సో గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే వచ్చిన ఫస్ట్ మంత్లో రాదు. ఈ బిజినెస్ ప్రొడక్ట్ వాడాలి, ప్రొడక్ట్ను ప్రమోట్ చేయాలి, ప్రమోట్ చేసినప్పుడు ఒక్కొక్కటి వస్తుంటుంది. అలా నాకు ఈ బిజినెస్లో వోక్స్ వ్యాగన్ పోలో కార్ అయితే తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ కంపెనీలో యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా మనం ట్రిప్స్కి వెళ్ళడానికి ట్రావెల్ ఫండ్ ఇస్తారు. అంటే మనకున్న 6 లైన్స్లో ముగ్గురిని క్వాలిఫై చేస్తే కార్ ఫండ్ వస్తుంది. అలాగే ఆరుగురిలో ఒక్కరిని క్వాలిఫై చేసినా సరే డైరెక్టర్గా మనకి ఇక్కడ ట్రావెల్ ఫండ్ ఇస్తారు. అలా ఈ కంపెనీలో ట్రావెల్ ఫండ్ రూపంలో నేను చూసుకుంటే దుబాయ్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. సో దుబాయ్ ట్రిప్కి వెళ్ళాను. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఎంతోమంది లీడర్స్ మనలాగా వచ్చాయి, మరి ఇందులో కూడా దుబాయ్ ట్రిప్లోకి రావడం జరిగింది. సో అదేవిధంగా చూసుకుంటే ఈ కంపెనీలో దుబాయ్ ట్రిప్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి థాయిలాండ్ ట్రిప్ అండ్ దుబాయ్ అండ్ అలాగే సింగపూర్ 2 ట్రిప్స్ అయితే నేను వెళ్ళడం జరిగింది. సో మరి ఈ 2 ట్రిప్స్ రావడం ఇవన్నీ పక్కన పెడితే నేను ఈ బిజినెస్లో పొందింది ఏంటంటే అందరిలాగే నేను నార్మల్ వ్యక్తిగా వచ్చాను. అందరిలాగే నాకు మొమాటు, అందరిలాగే నాకు భయం, అందరిలాగే నాకు కూడా ఎవరు చెప్పినా వినలేదు. కానీ వినకపోయినా సరే ప్రోడక్ట్ నచ్చింది. మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత 100% మీటింగ్ వెళ్ళిన తర్వాత మాత్రమే కంపెనీ యొక్క పవర్ తెలిసింది. ఎంతోమంది రిజల్ట్ ఉన్న వ్యక్తులను చూసి ఓకే మంచి కంపెనీలో ఉన్నానని ఒక ఆలోచన రావడానికి నాకు కొంత సమయం పట్టింది. ఆ సమయంలో నేను కంపెనీలో డైలీ ప్రోడక్ట్ వాడడంలోని అలాగే నాకు తెలిసిన లీడర్స్ని అంటే చాలామందిని నేను చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకు వచ్చినప్పుడు నాకు కూడా వస్తుందని డిసైడ్ అయ్యాను. అలా 8% నుంచి ఈరోజు యూనివర్సల్ క్రౌడ్ నెట్వర్క్ వరకు ప్రతి ఒక్క స్టేజ్ని కూడా దాటుకుంటూ వచ్చాను. సో ఈ ఒక స్టేజెస్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన అనుభూతి అంటే అనుభవాలు వచ్చినాయి. అది మంచి చెడు అన్నీ కూడా చూశాను. బట్ ఈ బిజినెస్లో నేను వచ్చిందైతే మంచి హెల్త్ కావాలి, మంచి ఆదాయం కావాలి అండ్ అదేవిధంగా మంచి హ్యాపీనెస్ కావాలి. ఈ ఆరోగ్యము, ఆదాయము, ఆనందము 3 కూడా కలగలిపిన ప్లాట్ఫామ్లో వెస్టేజ్ కాబట్టి నేను జాయిన్ అయిన ఫోటోగ్రాఫర్కి ఉన్నప్పుడు నాకు ఎటువంటి అవగాహన కానీ అనుభవం కానీ లేదు. కానీ ఇందులో ట్రావెల్ అయిన తర్వాత మాత్రమే తెలిసింది ఈరోజు యూసీడీ పొజిషన్లో ఉన్నానంటే దీనికి కారణమైన ప్రతి ఒక్క నా లైఫ్ లైన్స్కి ముఖ్యంగా. ఎందుకంటే ఈ బిజినెస్లో ఎదగాలి అంటే జాయిన్ అవ్వాలి అంటే అప్లైనర్ కావాలి, ఎదగాలంటే లైఫ్ లైనర్స్ కావాలి. ఇద్దరు కంపల్సరీగా అవసరం. సో ఇద్దరికీ కూడా నేను 100% గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ మరి ఈ బిజినెస్లో మరి ఇప్పుడు మనం ఏదైతే వెయిట్ చేస్తున్నామో మరి ప్రతి ఒక్కరికి మరి అర్థమైంది అనుకుంటున్నాను నా యొక్క టెస్ట్ మనీ. సో మరి మీరు మీ అందరూ కూడా రెడీగా ఉంటే కనుక మరి నోట్స్ తోటి అండ్ నేను ఎందుకు ఈ పాయింట్ మళ్ళీ మళ్ళీ నోట్స్ అన్నానంటే ప్రతి ఒక్కరికి కూడా అతి ఇంపార్టెంట్ ప్రాబ్లం వస్తుంది. బట్ ఈరోజు మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను
అయ్యో! చాలా డీప్‌గా తెలుసుకున్నాం ఇంత సబ్జెక్ట్ అనైతే నేను ప్రామిస్ చేస్తున్నాను. సో, మీరందరూ కంపల్సరీగా బుక్కు పెట్టుకున్నారా? పెన్ పెట్టుకున్నారా? గుర్తుపెట్టుకోండి. వీలైతే వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. రాసుకున్నప్పుడు ఎవరైతే ఎంతమంది ధైర్యంగా వీడియో ఆన్ చేసుకుంటున్నారో నాకు కనిపించాలి. ఎందుకంటే ఈరోజు నేను సెషన్ ఇచ్చేస్తున్నానని కాదు. మీరందరూ కూడా 100% సెషన్ మీరు తీసుకుంటున్నారు. సో, మరి అలాగే సెషన్‌లోకెళ్ళిపోదాం. యెస్, మరి అందరూ కూడా రిప్లై ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఇస్తున్నప్పుడు తీసుకోవచ్చు. సో, మరి ఈరోజు నేను ఇచ్చే సబ్జెక్ట్ ఏంటని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ప్లీజ్ మరి ఎక్స్‌పెక్టేషన్ చేస్తే గనక ఫాస్ట్‌గా చెప్పండి. సో, మరి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఏం సబ్జెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను? ఏమి మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? మీరు ఫాస్ట్‌గా రిప్లై ఇస్తే గనక బావుంటుంది. సో, మీరు ఏ సబ్జెక్ట్ కోరుకుంటున్నారు? ఫాస్ట్‌గా అందరూ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే మనం ఏది ఇస్తున్నామో తెలియాలి కదా! కంపల్సరీగా. అబ్బా! అందరూ కూడా పెద్ద పెద్ద ప్రొడక్ట్‌ల మీదకెళ్ళిపోయారయితే. వెరీ గుడ్. నెక్స్ట్ ఏ ప్రొడక్ట్‌లు కావాలి? బిజినెస్ ప్లాన్, వాటర్ ప్యూరిఫైయర్. సూపర్. ఇంకా బిజినెస్ ప్లాన్ కావాలంటే వాటర్ వెయిట్ లాస్. ఓకే. బిజినెస్ ప్లాన్. వెరీ గుడ్. సూపర్. బిజినెస్ టిప్స్. వెరీ గుడ్. వాటర్ ప్యూరిఫైయర్. లీడర్‌షిప్. సూపర్. బిజినెస్ డెవలప్‌మెంట్, బిజినెస్ ప్లాన్. వెరీ గుడ్ లీడర్స్. సో, ఇలాగే మీరు సెషన్ మొత్తంలో నేను అడిగే క్వెషన్‌కి మీరు ఆన్సర్ ఇస్తే గనక, ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఒక బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ బెస్ట్ ప్రొడక్ట్ ఏంటి అనంటే, ఈరోజు మీకు సెషన్‌లోనే మీకు అర్థమైపోద్ది. సో, మరి ఈరోజు సెషన్‌లో ఏంటంటే, మానవ శరీరానికి నీరు ఎందుకు అవసరం? అంటే మీకు అర్థమై ఉంటది. ఇక్కడ చాలా మంది వాటర్ ప్యూరిఫైయర్ అన్నారు. యెస్. వాటర్. ఈరోజు బిజినెస్‌లో మనం కంపల్సరీగా వాటర్ ప్యూరిఫైయర్ కోసం మనం తెలుసుకుందాం. ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లో మెయిన్ వాటర్ ఎందుకు? అసలు వాటర్ ప్యూరిఫైయర్ చాలా మంది ఏంటంటే వాటర్‌తో అంత అవసరం ఏంటి? వాటర్ తాగకపోతే అవ్వదా? ఏది పడితే అది తాగొచ్చు కదా! ఇలా రకరకాలు ఆలోచిస్తారు. బట్ నేనేమంటున్నానంటే వాటర్ ప్యూరిఫైయర్ కోసం వాడిన వాళ్ళకే తెలుసు. వాటర్ ఒక ప్యూరిఫైయర్ కోసం తెలిసిన వాళ్ళకే తెలుసు. సో, ఈరోజు మన కంపెనీలో ఉన్న 450 రకాల ప్రొడక్ట్‌లో అతి ఇంపార్టెంట్ ప్రొడక్టు, అతి ఎక్కువ వాల్యూ ఉన్న ప్రొడక్టు, ఎక్కువ పీవీ ఉన్న ప్రొడక్టు, ఫాస్ట్‌గా గ్రోత్‌కి ఉపయోగపడే ప్రొడక్టు అండ్ అన్నిటికంటే మన బిజినెస్‌లోనే కాదు, మన హెల్త్‌లోని పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకోవచ్చు. పార్ట్ ఆఫ్ లైఫ్ మీన్స్ అంటే ఈరోజు ఈ బిజినెస్‌లోనే కాదు, నార్మల్‌గా బయట ప్రొఫెషన్‌లో ఏ జాబ్ అన్నా చేయండి. ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ఈరోజు ఫస్ట్ గాలి, ఫస్ట్ గాలి, తర్వాత నీరు అండ్ తర్వాత మనకి ఫుడ్డు. సో, అంటే పార్ట్ ఆఫ్ లైఫ్ అని ఎందుకన్నానంటే, ఇది లేకుండా మనం బ్రతకలేము. కానీ ఆ తాగే వాటర్ ఎలాంటిది? అసలు మనం అవసరమా లేదా? అని తెలుసుకుంటే గనక, ఈరోజు మీకు చెప్పే పాయింట్లు ఏంటంటే, మనకి వాటర్ ఎందుకు అవసరమో తెలుసుకుంటే కదా! అప్పుడు ఇది కొనాలా? వద్దా? చాలామంది చూసుకుంటారు. సో, వాటర్ కోసం చూసుకుంటే, మరి ఈరోజు చూసుకోండి. నిజంగా ఈరోజు మన బాడీ అనేది కంపల్సరీగా ఒక సిస్టమ్ అంటే ఒక బాడీ సిస్టమ్. ఈ సిస్టమ్ కరెక్ట్‌గా రన్ అవ్వాలంటే ఈరోజు ఎంత కాస్ట్‌లీ మొబైల్ కన్నా సరే కంపల్సరీగా మనకి అప్డేట్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్. అలా మన బాడీ మొత్తానికి కూడా ఉన్న ప్రతి ఆర్గాన్‌కి కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే వాటర్ లేకపోతే మనం చచ్చిపోవచ్చు. చచ్చిపోవాలి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్. అంతే ఇక్కడ చూసుకుంటే గనక ఇక్కడ చూడండి రోజువారీ వాటర్ మనకి ఎంత అవసరం? ప్రతి ఒక్కరు కూడా తాగాలి అని అనుకుంటే, ఈ వాటర్ తాగకపోతే చాలా సమస్యలైతే మనకు 100% వస్తాయి. సో, మరి నిజంగా చెప్పాలంటే ఇక్కడ చూడండి పెద్దవాళ్ళకి అంటే ఐ మీన్ జెంట్స్‌కి మినిమమ్ జెంట్స్‌కి చూసుకుంటే గనక ఇక్కడ ఎంత వాటర్ తాగాలి అనేది ఉంది చూడండి. 3.7 అంటే దగ్గర దగ్గర 4 లీటర్లు. అంటే 3.5 లీటర్ల పైనే మనం కంపల్సరీగా జెంట్స్ తాగాలి. లేడీస్ పరంగా చూసుకుంటే 2.7 అంటే దగ్గర దగ్గర 3 లీటర్ల వరకు తాగాలి. ఇంకా పిల్లలు చూస్తే లీటర్‌న్నర నుంచి 2 లీటర్లు తాగాలి. గర్భిణీ స్త్రీలైతే కంపల్సరీగా 3 లీటర్లు వాటర్ తాగాలి. అంటే ఈరోజు నేను ఒక క్వెషన్ అడుగుతున్నా. ఇంతకీ మీరెన్ని లీటర్లు తాగుతున్నారు? హానెస్ట్‌గా చెప్పాలి. మీరు ఎన్ని లీటర్లు అంటే ఒక గ్లాస్ తాగేసి అది నీళ్ళు తాగడం అని కాదు. మీరు చూడండి ఒక లీటర్‌కి మీరు రోజుకి ఎన్ని లీటర్లు వాటర్ తాగుతున్నారు? ప్లీజ్ రిప్లై. ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వాలి. రోజు మీరు ఎన్ని లీటర్లు వాటర్ తాగుతున్నారు? జెన్యూన్‌గా చెప్పాలి. అబద్ధాలు చెప్పొద్దు. యెస్. యెస్. ఫాస్ట్‌గా. ప్రతి ఒక్కరు కూడా మీ రిప్లై నాకు క్లారిటీ వస్తుంది వింటున్నారనేసి. ఇప్పుడు నేను నోట్స్‌లో రాసుకోవాల్సింది ఏంటంటే మీరు స్క్రీన్ షాట్లు తీయొద్దు. దయచేసి తెలివితేటలు చాలా మంది ఉపయోగిస్తారు. స్క్రీన్ షాట్లు వద్దు. స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల ఫోన్‌లో స్టోరేజ్ పెరుగుతది. బట్ మీరు రాసుకోవడం వల్ల మైండ్‌లో స్టోరేజ్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్‌లో స్టోరేజ్ కావాలా? మీ మైండ్‌లో స్టోరేజ్ కావాలా? ఈరోజు నేనున్న
మగవాళ్ళు అయితే ఎంత వాటర్ తాగాలి, ఆడవాళ్ళు అయితే ఎంత లీటర్ వాటర్ తాగాలి, పిల్లలు అయితే ఎంత తాగాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. 2 లీటర్లు 3 లీటర్లు డిఫరెంట్గా తాగుతున్నారు. ఎస్, నిజంగా. సో మరి ఈరోజు మినిమం 3 లీటర్స్ తాగుతున్నారు జెంట్స్ అనుకుంటే కంపల్సరీగా సేఫ్ జోన్లో ఉన్నట్టే. అలాగే లేడీస్ కంపల్సరీగా 2.57, అంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఈ వాటర్ తాగకపోతే ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసుకుందాం. సో అందరూ నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. మరి ఇది ఎవరన్నా అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్, నీళ్ళు ఎందుకు అవసరం, నీళ్ళు ఎందుకు తాగాలి, ఎవరికో చెప్పవసరం లేదు. ముందు నీకెంత, నీ ఫ్యామిలీలో మీకు తెలిస్తే మీ ఫ్యామిలీని మీరు సేఫ్ జోన్లో చూసుకుంటారు. ఎంత వాటర్ తాగాలి, పిల్లల్ని ఎంత తాగుతున్నారు, ఏంటి అనేది తీసుకోవాలి. ఈరోజు అక్కడ 4 కేటగిరీల్లో, అందులో గర్భిణీ స్త్రీలు పక్కాగా 3 లీటర్లు వాటర్ తాగాలి. సో మరి ఇంత విధంగా చూసుకుంటే కనుక చూడండి, ఇక్కడ వాటర్ ఎందుకు అవసరం అని అనుకుంటే చూసుకుంటే యాక్చువల్గా చాలామంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అప్పుడు వాటర్ చాలా అవసరం ఉంటుంది, అంటే ఎక్కువ స్వెటింగ్ రూపంలో పోతుంది. అలాగే ఎండలో ఎక్కువ తిరుగుతారు, అంటే ఉష్ణోగ్రత డెవలప్ ఎక్కువ అయిపోయినప్పుడు వాటర్ మొత్తం డ్రాప్ అవుతుంది. అలాగే పిల్లలు గర్భిణీ స్త్రీలు పిల్లలకి పాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి వాటర్ చాలా అవసరం ఉంటుంది. అండ్ అలాగే జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ అక్కడ చూడండి, జ్వరం వాంతులు ఉన్నప్పుడు కూడా అంటే వాటర్ అనేది బాడీలో నుంచి ఎక్కి వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తామంటే వాటర్ అంతా బయటకు పోతుంది కానీ లోపలికి వెళ్ళట్లేదు, బయటికి వెళ్ళే ప్రాసెస్లో ఉంది. సో మరి ఈరోజు చాలామంది ఏంటంటే అంతా కూడా బాగుంది అనుకుంటే వాటర్కి ప్రయారిటీ ఇవ్వకపోవడంతో వాటర్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంది. సో వాటరు నిజంగా కరెక్ట్గా సమతుల్యంగా కరెక్ట్గా లేకపోతే వచ్చే సమస్యలు ఏంటో చూసుకుంటే ఈరోజు నీరు తక్కువైతే వచ్చే సమస్యల కోసం తెలుసుకుందాం. ఇందాక చూసాం నీరు ఎంత తాగాలో చెప్పాం, కానీ నీరు అంత తాగకపోతే వచ్చే సమస్యల కోసం చూస్తుంటే ఇక్కడ చూడండి, బేసిక్లీ బాడీ అనేది మరి ఇక్కడ డిహైడ్రేట్ ఏదైతే అయిందో వాళ్ళకి ఎక్కువ హెడేక్స్ వస్తాయి, నీరసం వస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో చూడండి, శరీరంలో వాటర్ ఎప్పుడైతే తగ్గిందో మీకు హెడేక్ వస్తుంది, సిమ్టమ్స్. అలాగే నీరసం వస్తుంది, అండ్ అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్. మరి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలామంది ఏంటంటే ఇది సిమ్టమ్స్, అంటే వాటర్ తగ్గింది తాగమని ఇంటెన్షన్, అంటే మనకు ఒక క్లారిటీ ఇస్తుందన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే వాటర్ని పట్టుకోరు. ఈరోజు నేను అంటున్నాను కాదు, ఉదయం లెగిస్తే చాలామంది టీవీల్లోని మనకి అన్నిట్లో చెప్తారు గోరువెచ్చని నీళ్ళు తాగండి కంపల్సరిగా, రోజు వేడి వాటర్ చేసుకొని తాగమని చెప్తారు. బట్ మనం ఏం చేస్తుంటే చాలా, నాకు ఎక్కువ వాటర్ తాగడం ఇష్టం లేదండి, నాకు అంత వాటర్ అంటే ఇష్టం లేదండి, నాకు ఎక్కువ వాటర్ తాగితే పడదని చాలా వెరైటీగా మాట్లాడుతుంటారు. తాగకపోతే కంపల్సరీగా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవ్వండి అని చెప్పండి. వాటర్ తాగకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే, ఇంతకంటే ఓకే కాదు. ఇంతకంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి, మనం వాటర్ అనేది సిమ్టమ్స్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా ఉంది. ఇక్కడ లాస్ట్లో చూడండి, కిడ్నీలో రాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటర్ తాగకపోతే. ఇక్కడ నేను చెప్పడం కాదు, స్కిన్ ముడతలు పడిపోతుందని చెప్తున్నారు. అంటే స్కిన్ పొడిపడిపోవడమే కాదు, ముడతలు పడిపోవడమే కాదు, ఇక్కడ ఇంకో చూసుకుంటే కిడ్నీలో స్టోన్స్. మీరు కిడ్నీలో రాళ్ళు పెంచుకోవాలి, డెవలప్ చేయాలంటే వాటర్ తాగడం మానేయండి. మీరు వాటర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ రావు. చాలామంది వాటర్ తక్కువ తాగుతారు కాబట్టి కిడ్నీలో స్టోన్స్ వాళ్ళకి వచ్చినాయి, అంటే కంపల్సరీగా కిడ్నీలో స్టోన్స్ రావడం కారణం వాటర్ కూడా ఒక మ్యాండేటరీ. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి అందరూ రాసుకుంటున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే ఎవరికైనా మనం వాటర్ ప్యూరిఫైర్ కోసం చెప్పాలన్నప్పుడు ముందు వాటర్ ఎందుకు చెప్పండి, డైరెక్ట్గా వాటర్ ప్యూరిఫైర్ కోసం చాలా చెప్తున్నారు. వాటర్ ఎందుకు అవసరం అనేది మనం చెప్పగలిగితేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో అలాగే ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ మన బాడీలో వాటర్ తగ్గింది అనే దానికి ఒక చిన్న క్లారిటీ ఇక్కడ చూడండి. ఇక్కడ చాలామంది యూరిన్ వెళ్తారు, యూరిన్ వెళ్ళినప్పుడు వాళ్ళకి కలర్స్ వస్తాయి, డిఫరెంట్ కలర్స్. ఆ కలర్స్లో అక్కడ యూరిన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ని బట్టి మనకి బాడీలో వాటర్ తగ్గిందని కూడా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, బాగా ఎల్లోయిష్ కలర్ వచ్చిందంటే కంపల్సరీగా మనం వాటర్ ఫాస్ట్గా ఫిల్టరైజేషన్ అవ్వాలి అంటే వాటర్ మాత్రం కంపల్సరీగా తాగాలి. ఎవరైతే 100% వాటర్ కరెక్ట్గా తాగకపోతే మాత్రం 100% ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే షార్ట్ అండ్ స్వీట్గా నేను మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి వస్తున్నాయని చెప్పాను. సో అయితే కిడ్నీలో స్టోన్స్ రాకూడదన్నా, మనకి నీరసం రాకూడదన్నా, హెడ్ఏక్స్ రాకూడదన్నా, ఇలా చాలా ప్రాబ్లమ్స్, దీంతో పాటు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని చూసే ముందు కంపల్సరిగా మీరందరూ కూడా మరి ఇక్కడ రెస్పాండ్ అవ్వండి. సో అలాగే ఇక్కడ చూడండి, వాటర్ తాగుతున్నప్పుడు ఒక్కొక్క సీజనల్ బట్టి వాటర్ చేంజ్ అయిన కొలది, మన ప్లేసెస్ మారిన కొలది మనకి జలుబులు రావడం, రకరకాల ప్రాబ్లం జరుగుతాయి. అంటే నేను వాటర్ తాగమన్నారు బాగానే ఉంది, వాటర్ తాగినా సరే చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఎలాంటి వాటర్ తాగుతున్నాం మనం తీసుకునే బాడీలోకి, మనకి ఆల్మోస్ట్ 64% పైన మన బాడీకి వాటర్ కావాలి. ఎందుకంటే బ్రెయిన్ కావచ్చు, బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి కూడా వాటర్ నీడు. కానీ ఈరోజు తాగేస్తే ప్రాబ్లమ్స్ రావండి అంటే
తాగేస్తే ప్రాబ్లం రావడం కాదు, తాగే వాటర్ ఎలాంటిది. ఇక్కడ చూడండి, ఋతువులను బట్టి అంటే మన సీజన్ బట్టి, అక్కడ అలా సిటీస్ని ఏరియాని బట్టి విలేజ్ని బట్టి కొంతమంది ఏరియా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కంపల్సరిగా వాళ్ళకి జలుబు చేయడము సంథింగ్ ఇంకో వేరే వేరే అంటే వాటర్ మారిందండి అంటారు, వాయిస్ ప్రాబ్లం అంటే గొంతు కూడా ప్రాబ్లం వస్తుంది, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి కావచ్చు. మెయిన్ ఏంటంటే వాటర్ అనేది చాలా ప్యూరిఫైడ్గా ఉండాలి, మంచి వాటర్ అయి ఉండాలి. కానీ ఈరోజు మనం తాగమన్నారు కదా, మహేష్ గారు తాగమన్నారు కదా, రోజు 3 లీటర్ల వాటర్ తాగితే బెటర్. కానీ ఆ వాటర్ మంచిదా కాదా అది కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వాటర్ మ్యాటరే కాదు, వాటర్ ఎలాంటి వాటర్ తాగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి వాటర్ టీడీఎస్ లెవెల్ని బట్టి మనం వాటర్ తాగే వాటర్ మంచిదా కాదా, మంచి వాటరా బ్యాడ్ వాటర్, ఏది తెలియాలి అన్నా ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తాగే వాటర్ మంచిదా కాదా అని మనకు ముందు తెలియాలి. సో ఇక్కడ టీడీఎస్ మిషన్ చాలా మంది ఇక్కడ చూడండి, టీడీఎస్ మిషన్ అంటే ఒక టీడీఎస్ మిషన్ చెక్ చేస్తే మంచిదంటే ఇక్కడ వాటర్లో ఎప్పుడు కూడా మినరల్స్ అనేది రెడీగా ఉండవు. ఓన్లీ చెకింగ్ అంటే వాటర్ చెకింగ్ అంటే వాటర్ మంచిదా కాదా తెలుసుకోవడానికి మాత్రమే టీడీఎస్ మిషన్ అనేది మనం వాడతాం. సో అది అంటే అదే విధంగా చూస్తే ఎందుకే నేను క్వశ్చన్ అడుగుతాను, మీరింట్లో తాగే వాటర్ మంచిదా కాదా. ఇంకో క్వశ్చన్ ఉంది, మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఉందా. ఉన్న వాళ్ళైతే ఎస్ అనండి, నో అంటే నో అని చెప్పండి, ఆనెస్ట్గా చెప్పండి. మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఉందా. ఉన్న వాళ్ళు ఎస్ అని చెప్పండి. చూడండి, ఇక్కడ అందరూ రెస్పాండ్ అవుతున్నారు, వెరీ గుడ్. ఇలా రెస్పాండ్ అయితే మీరు అందరికీ రీచ్ అవుతుందని అనిపిస్తుంది, వెరీ గుడ్, సూపర్. వాటర్ ప్యూరిఫైయర్ ఉంది అని అంటే ఒక 10% అయితే లేని వాళ్ళు 90% ఉన్నారు. అంటే మన బాడీకి వాటర్ అవసరం, ఆ వాటర్ చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమైంది. బట్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ లేని వాళ్ళే చాలా మంది ఉన్నారు. వాటర్ ప్యూరిఫైయర్ ఉంది అని అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే. వాటర్ ప్యూరిఫైయర్ లేకపోతే ఇప్పుడు మంచి వాటర్ ఉంటే ఓకే, మంచి వాటర్ లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటర్ చేంజ్ అవడంతో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తున్నారు, వెరీ గుడ్. సో మరి అదే విధంగా ముందుకెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏమన్నారండి, నీరే ప్రాణధారం. ఆరోగ్యంగా ఉండాలంటే నీరు అమృతంలో భావించాలి. అంటే ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే ఏ వాటర్లు అండి, ఏ డబ్బాలో నీళ్ళు తాగేసినా మంచి, బురదలో నీళ్ళు తాగేసినా మంచిదే. అంటే ఇక్కడ నీళ్లు మంచినీళ్ళు అంటే మన ఇంటికి వచ్చిన కుళాయి వాటర్ మంచిది అంటే మంచి ట్యాప్లో ఉంటే, అంటే మన ఇంట్లో స్టీల్ ట్యాప్ ఉందనుకో, ఆ స్టీల్ ట్యాప్లో వచ్చింది మంచిది. అది ఏ ట్యాప్ అనేది కాదు, ఆ లోపల వచ్చే వాటర్ మంచిదా కాదా. నిజంగా ఇక్కడ ఏమన్నారు, అమృతంలా భావించమన్నారు నీళ్ళని. ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు వాటర్ మనం ఎలా పడితే అలా తాగేస్తాం. చూడండి, బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతాం. నిజంగా వాటర్ మంచిదా కాదా, చాలా ఉంటాయి. బట్ ఈరోజు నీరుకి మనం ప్రయారిటీ ఇస్తున్నామా లేదనేది ఇంపార్టెంట్. ఈరోజు ఎవరైతే నీరుకి కరెక్ట్గా ప్రయారిటీ ఇస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ 100% ఆరోగ్యంగా ఉండడానికి ఫస్ట్ ప్రయారిటీ వాటరే. గాలిని మనం ఏం ఆపలేం. ఫుడ్ మన చేతిలో ఉంటుంది, వాటర్ మన చేతిలో ఉంటుంది. బట్ ఫుడ్ ఎలాంటిది తీసుకుంటున్నాం అనేది మన చేతిలో ఉంటుంది, ఫుడ్తో పాటు వాటర్ కూడా ఎలాంటిది తీసుకోవడం మనది. ఈరోజు వాటర్కి మనం ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది. సో మరి అలాంటి సిచ్యువేషన్లో మన కోసం ప్రత్యేకంగా ఈరోజు ఒక వాటర్ ప్యూరిఫైయర్ డిజైన్ చేయడం పడింది. అది మన వెస్టేజ్ కంపెనీ స్పెషల్లీ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్తో టైఅప్ అయ్యి మన ఇండియన్ కంపెనీ అయిన మన వెస్టేజ్ కంపెనీలో మెయిన్ మన కోసమే డిజైన్ చేశారు. ఈ ఫిల్టరు ఎక్కడ బయట ఉండదు, బయట దొరకదు, గుర్తుపెట్టుకోండి. సో మరి ఈరోజు ఇక్కడ మెయిన్ ఏంటంటే 100% క్వాలిటీ ఇవ్వడం కోసం ఆలోచించారు. 0% రాజు, ఇందులో ఎటువంటి క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి 100% మంచి వాటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా. ఒకప్పుడు పాత వాటర్ ప్యూరిఫైయర్ మన దగ్గర ఉండేది, అది చైనా. బట్ ఈరోజు చైనా నుంచి తీసుకుంటే డైరెక్ట్గా మన ఇండియన్ వాటర్ ప్యూరిఫైయర్ ఉండాలి, మన కోసమే తయారు చేయాలనేసి షార్ప్ కంపెనీ డైరెక్ట్గా మన కోసం తయారు చేసిన మోడల్ మాత్రమే ఇది. సో ఇలాంటి వాటర్ ప్యూరిఫైయర్ కోసం చూసుకుంటే నేను ఇక్కడ చూడాలండి చాలా వరకు. ఇక్కడ చూడండి, ఎందుకు వాటర్ ప్యూరిఫైయర్ వాడాలంటే ఇక్కడ చూడండి రకరకాల ఏరియాల నుంచి మనకి ట్యాంకుల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో వాటర్ వస్తుంది. మరి వాటర్ వచ్చినప్పుడు క్లీనింగ్ అనేది మనం చేయగలుగుతున్నామా, లేదంటే వాటర్ని మరగబెట్టుకొని తాగుతున్నామా అంటే అవన్నీ మనం పట్టించుకోం. చాలా మంది చూసుకోండి, మంచి వాటర్ ట్యాప్ నుంచి వస్తే మంచి వాటర్ అంటారు, కానీ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడెక్కడి నుంచో ట్యాప్ల నుంచి, అక్కడి నుంచి కాలువల నుంచి, రిజర్వాయర్ నుంచి, అలా చూసుకుంటే మనకున్న ట్యాంక్ నుంచి వస్తాయి. వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఆ వాటర్ ట్యాంక్ ఎప్పుడు క్లీన్ చేస్తారో తెలియదు. ఆ వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే ప్రాసెస్లోని అందులో చిన్న చిన్న జీవరాశులు అంటే దోమలు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, కుళ్ళిపోయి పడిపోయి పగిలి అన్నీ ఉంటాయి. బట్ మనం ఏమనుకుంటాం, మన ఇంట్లో ట్యాప్ మంచిది కదా, మంచినీటి ట్యాప్ అంటారు. కానీ ఆ మలినాలన్నీ కూడా వాటర్ రూపంలో మన ఇంటికి వస్తున్నాయి. ఈరోజు వాటర్ ప్యూరిఫైయర్ ఎంత అవసరం అనేది అనుకుంటే ముందు ఎందాక ఒక పక్క అయితే ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే
ఫిజికల్ కావచ్చు, కెమికల్ పరంగా కావచ్చు, బయోలాజికల్ కావచ్చు. అంటే 3 రకాలుగా ఇక్కడ మనం ఫిల్టరైజేషన్ కావాలి. ఈ విధంగా ఫిల్టరైజేషన్ ఉంటే మనం వాటర్, కానీ ఈరోజు అన్ని రకాలుగా వాటర్ పాడవడానికి అవకాశం ఉంది. సో మరి ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి చూసుకుంటే ఇక్కడ వాటర్ చూసుకోండి. వాటర్ ఒక 3.5 లీటర్స్ వాటర్ మనం తాగాలంటే ఇక్కడ వాటర్లోని ఏముంది, న్యూట్రిషన్ ఏముంది అని అంటే రెండిట్లోని వాటర్లో మినరల్స్ ఉంటుంది, ఫుడ్లో మనకి న్యూట్రిషన్ ఉంటుంది. మరి వాటర్ ద్వారా మినరల్స్ యాడ్ అవ్వాలి, మినరల్స్ కావాలి. ఇక్కడ చూసుకుంటే చాలామంది ఏంటంటే మన కంపెనీ యొక్క వాటర్ ప్యూరిఫైయర్ సిద్ధాంతం ఏంటంటే మెయిన్ మంచి మినరల్స్ అందించే వాటర్ మనం అందించాలి. ఫుడ్ ద్వారా న్యూట్రిషన్ ఉంటుంది, మినరల్స్ అందట్లేదు. బట్ ఆ మినరల్స్ని పర్ఫెక్ట్గా మనకు అందించడానికి 100% క్వాలిటీని మెయింటైన్ చేస్తూ మనకు ఉంది. సో అదే విధంగా చూస్తే మెయిన్ ఇక్కడ పిహెచ్ లెవెల్ చూసుకుంటే చాలామంది ఏంటంటే మేము మంచినీళ్ళు తాగుతున్నాం కదా అన్నప్పుడు మంచినీళ్ళని మీరు ఎలా నిర్ధారిస్తారు? మంచినీళ్ళ కాదా మీకు ఎలా తెలుసు? దానికి 100% ఇక్కడ పిహెచ్ లెవెల్ ఉంటుంది. ఎంత మంచి వాటర్ తాగుతున్నాము అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నదాన్ని ఎసిడిక్ అంటారు, ఇటుపక్క ఉంటే ఆల్కలైన్ అంటారు. ఈ రెండిటికి న్యూట్రల్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్. అంటే ఇక్కడ మనం కరెక్ట్గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇక్కడ చూడండి కింద మన ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. ఒక మనిషి రక్తం చూసుకుంటే 7.3.6 అంటే ఇక్కడ దగ్గర దగ్గర 7.5 వరకు కూడా మంచి వాటర్. అంటే ఆ లెవెల్లో ఉన్న వాటర్ మనం తాగడం మంచిది. కానీ ఈరోజు డ్రింక్స్ తాగుతాము, రకరకాల ఆల్కహాలిక్ ఏవైనా తాగుతామో అవన్నీ కూడా ఎసిడిక్, అంటే బాడీ మొత్తాన్ని కూడా ఎసిడిక్గా మార్చే ఫుడ్ కూడా తింటాము, లేదంటే వాటర్ కూడా తాగుతాం, డ్రింక్స్ ఇవన్నీ కూడా ఎసిడిక్. మనం ఎప్పుడైతే బాడీలో ఎసిడిక్ అనేది ఎక్కువ పెరిగిందో దానివల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం తాగేది వాటర్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో హ్యూమన్ బ్లడ్ పిహెచ్ అని ఉంది కదా, అంటే 7.5 వరకు మనం కంపల్సరీగా అక్కడి నుంచి ముందుకెళ్ళాలి. కానీ ఈ రోజు మనం వాటర్ ప్యూరిఫైయర్ ఏ లెవెల్, చాలా మందికి వచ్చే డౌట్ రాసుకోండి. ఇక్కడి నుంచే మీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతుంటాయి. ఇక్కడ ఎంఆర్పియా, డిపియా, పీవీఆ కాదు మ్యాటర్. అవతల వ్యక్తి అడుగుతాడు పిహెచ్ లెవెల్ ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ మన పిహెచ్ లెవెల్ చెప్తున్నాను. మన వాటర్ ప్యూరిఫైయర్ పిహెచ్ లెవెల్ చూడండి అక్కడ 100% క్వాలిటీ. మనకు కావాల్సింది 7 అయితే అంతకంటే ప్యూరిఫైర్ అంటే 6 నుంచి 6.5 మధ్యలో ఉంటుంది మన వాటర్. అంటే చాలా మంచి వాటర్ ఇస్తుంది మనకి వాటర్ ప్యూరిఫైర్. ఎవరన్నా అడిగితే మీ వాటర్ పిహెచ్ లెవెల్ అంతా అని అడిగితే రాసుకోవాల్సింది షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ పిహెచ్ లెవెల్ ఎంత ఉందో చూడండి అక్కడ 6.5, అంటే 6.5 మధ్యలో ఉంది. సో కాబట్టి మనకి మంచి వాటర్ని అందిస్తుంది మన వాటర్ ప్యూరిఫైర్. పాయింట్ నెంబర్ రాసుకోండి. పిహెచ్ లెవెల్ అని చాలామంది అడుగుతారు. పిహెచ్ లెవెల్ అంటే ఎవరికి చాలామందికి తెలియదు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఆ పిహెచ్ లెవెల్ అనేది మనం చెప్పడంలోని అక్కడే మనకు అర్థమవుతుంది. మన వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవడానికి చాలామంది ఉంటారు. అంటే మనకు మాకు కావాల్సింది 7.5 పక్కా ఉండాలి, క్లీన్గా న్యూట్రల్ అయితే. కానీ అంతకంటే ప్యూర్ వాటర్ అంటే అక్కడ ఎంత తగ్గితే మనకు అంత ఆల్కలైన్ వాటర్ తాగొచ్చు. మన కంపెనీలో పక్కగా 6.5 వరకు మనకి ఆల్కలైన్ పిహెచ్ లెవెల్ ఉంది. సో అలాగ చూసుకుంటూ ముందుకెళ్తే ఇక్కడ చాలామంది చూసుకుంటే ఈ టెక్నాలజీ కంపల్సరీగా మీరు అర్థం చేసుకుంటే ఏంటంటే మన కంపెనీ మన కోసం అందిస్తున్న వాటర్ ప్యూరిఫైర్ కాబట్టి ఇక్కడ స్పెషల్గా ఏంటంటే చాలా వాటర్ ప్యూరిఫైర్లు ఉంటాయి. ఇంతకుముందు వాటర్ ప్యూరిఫైర్ ఉన్నప్పుడు పెద్ద సైజ్ ఉండేది, చాలా వెయిట్ ఎక్కువ ఉండేది. కానీ మన కోసం సింపుల్గా డిజైన్ చేశారన్నమాట. ఎక్కడన్నా సింపుల్గా దీన్ని ఫిట్ చేసుకోవడం కానీ, వెయిట్ ఎక్కువ లేకుండా ఫిల్టర్లు అన్నీ కూడా అందులోనే స్మార్ట్గా ఉండే విధంగా మనకి డిజైన్ చేయడం జరిగింది. అంటే ఈ వాటర్ ప్యూరిఫైర్ మెయిన్ ఏంటంటే స్పెషల్గా మన ఎస్టేలో ఉంది. మనకి ఇంకో విషయం ఏంటంటే ఈ టెక్నాలజీ బయట దొరకాలంటే దొరకదు. కాబట్టి ఈ వాటర్ ప్యూరిఫైయర్ని మనం చూసుకుని ముందుకెళ్తే ఇక్కడ 6 రకాల ఫిల్టర్స్ ఉంటాయి. 6 రకాలుగా కంపల్సరిగా ఈ యొక్క ఫిల్టరైజేషన్ ఉంటుంది. వాటర్ ఫిల్టర్ అంటే మనకు వాటర్ ఫిల్టరే, కానీ లోపల ఉన్నవి 6 ఫిల్టర్స్. ఈ 6 ఫిల్టర్స్ నుంచి మనకి వాటర్ క్లీన్ అవుతుంది. మరి ఒక్కొక్క ఫిల్టర్ పరంగా చూసుకుంటే ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉంటాయి. అందులోని అతి ఇంపార్టెంట్గా ఏ ఫిల్టర్ మంచిది, అలాంటి ఫిల్టర్ మన దగ్గర ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోగలిగితే కనుక ఇక్కడ 6 ఫిల్టర్లో చూడండి. ఇక్కడ సిగ్మెంట్ ఫిల్టరు, అలాగే కార్బన్ ఫిల్టరు, పీపీ ఫిల్టరు, ఆర్ఓ ఫిల్టరు, అలాగా ఇక్కడ డిఎఫ్ అంటే ఇక్కడ అదొక ఫిల్టర్, యూవి అంటే ఎల్ఈ లైట్. అంటే మనకున్న ఈ ఒక్కొక్క ఫిల్టర్ కూడా ఒక్కొక్క రకంగా మనకు ఉపయోగపడతాయి. సో ఈ ఫిల్టర్స్ అన్నీ ఎలా ఉపయోగపడతాయి అని చూసుకుంటే ఫస్ట్ ఫిల్టర్ పరంగా చూసుకుంటే వాటర్, చాలా మందికి ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్లో ఏంటంటే ఆర్ఓ ఫిల్టర్ అంటారు, ఆర్ఓ మెమరైన్. సో ఆర్ఓ మెమరైన్ అంటే బయట ఉన్న వాటర్ ప్యూరిఫైయర్లు ఏంటంటే వాటర్ వేస్ట్ ఎక్కువైపోతుంది. వాటర్ తక్కువ ఇస్తారు, వేస్ట్ ఎక్కువ వెళ్ళిపోద్ది. కానీ మన దగ్గర ఉన్న వాటర్ ఏంటంటే 50% రికవరీ, అంటే మంచి వాటర్ని ఎక్కువ వేస్ట్ చేయకుండా మనకి ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఆర్ఓ మెమరైన్ ఏదైతే ఉందో మనకి అమెరికా నుంచి స్పెషల్గా మన షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్కి మాత్రమే ఇచ్చారు.
ఈ మెంబ్రెయిన్ బయట ఎక్కడ ఏ కంపెనీలో దొరకదు. మన ఆర్ఓ మెంబ్రెయిన్ ఫిల్టర్ అనేది మనకు సపరేట్గా ఉంటుంది అనమాట. ఓన్లీ మనకు మాత్రం ఇచ్చారు. అది షార్ప్ వాల్లో మన వెస్టేజ్ దానికి వచ్చిందన్నమాట. బయట ఈ ఆర్ఓకి బయట ఆర్ఓకి చాలా వేరియేషన్ ఉంటుంది. బయట ఆర్ఓ ఏంటంటే అక్కడ చూడండి, అక్కడ అంటే ఆర్ఓ అంటే అన్ని ఆర్ఓ అనుకుంటారు, కానీ చాలా కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు ఆ కంపెనీలో మనకి అమెరికాకి సంబంధించిన ఒక కంపెనీ నుంచి స్పెషల్గా మనకి ఇవ్వడం జరిగింది. బయట ఎక్కడ కూడా ఈ ఆర్ఓ మెంబ్రెయిన్ ఫిల్టర్ దొరకదు. సో కాబట్టి తర్వాత ఇక్కడ చూడండి, రికవరీ పరంగా చూస్తే వాటర్ అనేది తక్కువ వేస్టేజ్ ఇచ్చి మనకి బెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా చూసుకుంటే ఇక్కడ యూవీ ఫిల్టర్ అని ఉంది. అంటే ఇక్కడ రికవరీ అనేది ఏ విధంగా చెప్పారు, వాటర్ ఫిల్టర్లోనే ఏంటంటే వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి మనకి ఆరు ఇచ్చారు. బట్ ఇక్కడ యూవీ ఫిల్టరైజేషన్ ఉంది. యూవీ ఫిల్టరైజేషన్ ఏంటి అని ఇక్కడ చూడండి, మనకి ఈ రోజు ఇందాక చెప్పాను, ఇందాక మన ఎక్కడెక్కడ నుంచి ట్యాంకుల నుంచి ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు వాటర్ మరగబెట్టుకొని ఎందుకు తాగమన్నారంటే, మన మామూలు నీళ్ళు తాగడానికి మరగబెట్టుకొని తాగడానికి దాంట్లో ఉన్న మన సూక్ష్మజీవులు బ్యాక్టీరియాస్ ఏవైతే బ్యాక్టీరియాస్ ఉంటాయో ఆ బ్యాక్టీరియా అంతా కూడా మరగబెట్టుకున్నా పోద్ది. కానీ ఈరోజు మరగబెట్టుకోవాల్సిన పని లేదు. మన వాటర్ ప్యూరిఫైయర్ ఉంటే మరగబెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకు అంటే యూవీ ఫిల్టరైజేషన్ అన్నమాట మనది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి అంటే 2 అవర్స్కి ఒకసారి మన యూవీ ఫిల్టర్ ఏంటంటే మొత్తం క్లీన్ చేసేస్తుంది. అంటే ఈ క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ నిల్వ ఉన్నా సరే దాంట్లో ఎటువంటి బ్యాక్టీరియా డెవలప్ అవ్వదు. ఉన్న బ్యాక్టీరియా మొత్తాన్ని కూడా తీసేసి, అంటే సూక్ష్మజీవులు మరగబెట్టుకోకుండా, అంటే చూడండి, మనం వాటర్ ప్యూరిఫైయర్ వాడడం వల్ల ఈ బెనిఫిట్ ఉంది. అంటే నీటిని మరగబెట్టుకొని తాగవసరం లేదు. డైరెక్ట్గా మనకి ఎవ్రీ 2 అవర్స్ పైన కంపల్సరిగా మనకి వాటర్ ప్యూరిఫైర్ అవడమే కాదు, దాని నుంచి యూవీ రేసెస్ నుంచి అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చూడండి అక్కడ ఎలా ఉంది, అక్కడ అది ఇంకా క్లియర్గా మీకు అర్థం అవడానికి ఇక్కడ చూడండి, వాటర్ మధ్యలో ఫిల్టరైజేషన్ ఏంటంటే ఇలా క్లీన్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఉంది. అంటే బ్యాక్టీరియల్ని క్రిముల్ని కంపల్సరీగా చారకుండా మనకి ఫ్రెష్గా ఉండడానికి మనకి యూవీ టెక్నాలజీ అనేది డెవలప్ అవ్వబడింది. ఇది కంపల్సరీగా మనకి ఉపయోగపడే ఫిల్టర్. మరి చాలా మందికి బయట యూవీ టెక్నాలజీ ఫిల్టర్స్ ఉండవు. అంటే చాలా మంది అనుకుంటారు ఆర్ఓ ఫిల్టర్ అంటారు. మనకి ఈ టెక్నాలజీ మన కంపెనీలో మన వాటర్ ప్యూరిఫైయర్కి ఉందన్నమాట, యూవీ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే బ్యాక్టీరియాస్ అంటే ఏవైతే క్రిమి సంహారిక అంటే వాటర్ ఉంటాయో అవన్నీ కూడా క్లీన్ అవుతుంది అనమాట. సో దీనివల్ల అంటే ఎందుకు వాటర్ ప్యూరిఫైయర్ కొనాలంటే మా దగ్గర యూవీ టెక్నాలజీ ఉందని చెప్పొచ్చు. ఇలా చూసుకుంటే మరి ఇక్కడ చూడండి, వాటర్ సామర్థ్యం ఏంటి చాలామంది అడుగుతారు, ఎన్ని లీటర్ల వాటర్ ఉంటుంది, ఎన్ని లీటర్ల వాటర్ వస్తుంది దీంట్లో ప్రతిరోజు అంటే కంపల్సరీగా మనకి ఒక గంటకి అంటే దగ్గర గంటకి 6.2 లీటర్స్ అంటే దగ్గర ఒక రోజు చూసుకుంటే 60 లీటర్లు మనం ఇందులో నుంచి తీసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ ఏంటంటే చాలామందికి ఎలక్ట్రికల్గా అంటే చూడండి, టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఒకవేళ ఏమైనా పవర్ ఎక్కువ రావడంలో కొంతమంది వోల్టేజ్ మనకి టెంపరేచర్స్ పెడుతుంటారు. మనకు ఆ టెంపరేచర్స్ అవసరం లేకంటే ఇందులోని ఇన్బుల్డ్ పరంగా ఏంటంటే మనకి ఒక టెక్నాలజీ ఇచ్చారు. ఆ టెక్నాలజీ వల్ల ఎటువంటి పవర్ ఎక్కువైనా పవర్ తక్కువైనా సరే మనకి ఏ ఫిల్టర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ సామర్థ్యాన్ని అంటే ఆ పవర్ ఎక్కువైనా సరే కంట్రోల్ చేసుకోవడానికి మన దగ్గర ఆ పవర్ అవుట్ అనమాట. సో పవర్ ప్రొటెక్షన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించేస్తుంటే ఇక్కడ ఒక్కొక్కదానికి అంటే ఒక్కొక్కటి ఫిల్టర్ చేసుకుంటే ఇక్కడ రోజు మనం పర్ఫెక్ట్గా చూసుకుంటే ఇక్కడ ఎన్ని రకాల దశల్లో ఉంది. 50% వాటర్ 6 లీటర్ అలా రోజుకి చూసుకుంటే దగ్గర 60 లీటర్స్ పైన వస్తుందన్నమాట. ఇందా చెప్పాను కదా, ఎలక్ట్రికల్ పరంగా మనకి అంటే ఏంటంటే ఏదైనా పవర్ ఎక్కువైనప్పుడు మాత్రం మన దాంట్లో ఉన్న చిప్ ప్రకారం ఏంటంటే మనకి పవర్ ఎక్కువైనా సరే హ్యాపీగా హై వోల్టేజ్ ఎక్కువైనా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి మన వాటర్ ప్యూరిఫైయర్ సేఫ్గా ఉంటుందన్నమాట. అంటే దీనికి టెంపరేచర్తో కూడా పని లేదు. చూడండి ఒక్కొక్క బెనిఫిట్ చూడండి. ఆర్ఓ వల్ల ఏంటి బెనిఫిట్, వాటర్ తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే ఇక్కడ యూవీ వల్ల ఏంటంటే వాటర్ మరగబెట్టుకోకుండానే మనం బెస్ట్ వాటర్ తాగొచ్చు. అండ్ ఇది ఎలక్ట్రికల్ పరంగా వోల్టేజ్ పరంగా మన సెక్యూరిటీ. అండ్ దాంతోపాటు చూసుకుంటే ఇక్కడ చాలామంది ఏంటంటే ఇక్కడ మెయిన్ టెన్షన్ పడేది ఏంటంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఎవరు వచ్చి బిగిస్తారు, ఏంటి ప్రాబ్లం అనుకుంటారు. ఇక్కడ ఇది రాసుకోండి లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా ఇదే చాలా ఇంపార్టెంట్. వాటర్ ప్యూరిఫైయర్ కొనేసిన తర్వాత ఎవరు వచ్చి బిగిస్తారు అన్నప్పుడు వారంటీ పరంగా చూసుకుంటే మనం వాటర్ ప్యూరిఫైయర్ కొన్న తర్వాత వీళ్ళకి కాల్ చేస్తేనే వాళ్ళు వచ్చి మనకి బిగించడం జరుగుతుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మనం కంపల్సరీగా కాల్ చేయాలి. ఈ కాల్ చేసినప్పుడు ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింద నెంబర్ కాదు, పై నెంబర్ కాల్ చేయాలి. ఏదంటే 1800 ఉంది కదా, అది టోల్ ఫ్రీ. ఈ నెంబర్కి కాల్ చేస్తే మనం తీసుకున్న వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళు
ఈ కిందోళ్ళకి పంపిస్తారన్నమాట. ఈయన పేరు పని. ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మన షార్ప్ మనకి ఏజెంట్ అనమాట. ఈయన ఇప్పుడు మనకి ఆంధ్ర మొత్తంలోని కూడా ఏ ఏరియాలో వాటర్ ప్యూరిఫైర్ కొన్నా సరే పంపించేది వీళ్ళే అనమాట, ఆ పని అనే వ్యక్తి. అంటే ఇక్కడ చూసుకుంటే కంపెనీకి కస్టమర్ కేర్కి మనం కాల్ చేస్తాం, వాళ్ళు వీళ్ళకి మనకు పంపిస్తారు. అయితే కింద ఉన్న నెంబర్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే ఎప్పుడైనా సరే వాటర్ ప్యూరిఫైయర్ ఇన్స్టలేషన్ టైంలోని డిమాండ్ చేయడం, డబ్బు డిమాండ్ చేయడం, రకరకాల ఏమన్నా సమస్యలు పెట్టినప్పుడు కింద వాళ్ళకి కాల్ చేస్తే సరిపోతుంది. పై వాళ్ళకి కాల్ చేయవలసిన లేదు. పై వాళ్ళు రిజిస్ట్రేషన్ అనమాట. ఒకవేళ వాటర్ ప్యూరిఫైయర్ కొన్న తర్వాత ఇన్స్టలేషన్ అవ్వచ్చు, లేదంటే వాటర్ ప్యూరిఫైయర్ ఏదైనా ప్రాబ్లం వస్తే పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మాత్రమే అక్కడ పని స్టార్ట్ అవుద్ది. అంతే తప్ప ఈ మధ్యలో కింద ఉన్న వాళ్ళకి అవ్వదు. సో అలాగే ఏంటంటే ఇక్కడ వారంటీలు ఏంటి, అలాగే డిజిటల్ లాకింగ్ అంటే ఏంటంటే చాలామంది వాటర్ ప్యూరిఫైర్ కొన్న కాడి నుంచి ఎన్నాళ్ళు వారంటీ ఉండదు. వాటర్ ప్యూరిఫైర్ వారంటీ మంది 1 సంవత్సరం మాత్రం ఇస్తారు. ఈ 1 సంవత్సరం వారంటీ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఎటువంటి ఛార్జెస్ మనం ఇవ్వాల్సిన పని లేదు, రూపాయి కూడా ఇవ్వాల్సిన లేదు. మీరు ఏదైనా మనస్ఫూర్తిగా ఇవ్వాలంటే ఆ బిగించిన వాడికి హెల్ప్ చేయాలంటే 100 200 ఇవ్వాలంటే అది మన ఇష్టం. కానీ వాటర్ ప్యూరిఫైర్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఎటువంటి రూపాయి కూడా ఇవ్వాల్సిన లేదు. అంటే డిజిటల్ లాకింగ్ సదుపాయం మీన్స్ అంటే ఇప్పుడు ఈరోజు వాటర్ ప్యూరిఫైర్ మనం కొనేసాం, మనం 3 నెలల తర్వాత బిగించాం, లేకపోతే 6 నెలల తర్వాత బిగించాం, మనం కుదరలేదు అలా ఉంచేసుకున్నాం, నో ప్రాబ్లం, 1 ఇయర్ ఉంచుకున్నా పర్లేదు. కానీ మీరు ఎప్పుడైతే ఈ వాటర్ ప్యూరిఫైర్ బిగిస్తారో ఆ రోజు నుంచి ఈ వారంటీ క్లెయిమ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వారంటీ ఎప్పుడు కొన్న రోజు నుంచి కాదు, బిగించిన రోజు నుంచి. కంపెనీ మనం వాళ్ళకి టోల్ ఫ్రీ చేసిన తర్వాత వాళ్ళు పంపించిన తర్వాత ఏ రోజైతే రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ ఇన్స్టలేషన్ అవుతుందో ఆ ఇన్స్టలేషన్ నుంచి 1 ఇయర్ వారంటీ అనమాట. అంటే కొన్న రోజు వారంటీ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి, దాన్ని డిజిటల్ లాకింగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ ఇన్స్టలేషన్ చేయడానికి అవ్వచ్చు, లేదంటే ఏదైనా వచ్చినప్పుడు ఫిల్టర్స్ అన్ని వాళ్ళే తెచ్చిస్తారు. ఏమన్నా ఎక్స్ట్రా ఫిల్టర్స్ కావాలన్నా అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, మనం బయట ఎక్కడ కూడా కొనవసరం లేదు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్ బయట కొంటూ ఉంటారు. అంటే వాటర్ ప్యూరిఫై ఇక్కడ కొనేసి ఫిల్టర్లు ఏమైనా బయట దొరికేస్తేమో ఆన్లైన్లో కొనేస్తారంటే చాలామంది పొరపాటున అలాంటి తప్పుడు పనులు చేస్తే మీకు వారంటీ పోతుంది, అందులో క్వాలిటీ ఉండవు. చూడండి ఇక్కడ ఏదన్నా పాత మోడల్ ఉంటే ఆ పాత అన్ని కూడా తెచ్చిపెట్టేయడం జరుగుతుంటుంది. మనం ఫిల్టర్ కోసం మనం ఏంటంటే మన కంపెనీలో అన్ని రకాల ఫిల్టర్లు ఉంటాయి. మనం ఎవరికైతే టోల్ ఫ్రీ నెంబర్కి ముందు చేసామో వాళ్ళకి వస్తే వాళ్ళే వచ్చి మనకి ఇక్కడ మొత్తం అంతా కూడా చేయడం జరుగుతుంది. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్ చేసి రిపేర్ అయినా ఇన్స్టలేషన్ అయినా పైన ఉన్న నెంబర్కి ఇవ్వాలి, కింద ఉన్న వాళ్ళు చేస్తారు వచ్చి. అండ్ తర్వాత ఇక్కడ పోతే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది చేసేది ఏంటంటే మనకి ఏదైతే ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా మనకి ఏదైతే కంపెనీ ఉంది కదా ఆ కంపెనీలో మన డిఎల్సిపిలో ఉంటే డిఎల్సిపి నుంచి మన కంపెనీకి మన ఇంటికి వచ్చేసిన తర్వాత టెక్నీషియన్ వచ్చి ఇన్స్టలేషన్ చేస్తేనే తప్ప మన సొంతం చెయ్యకూడదు. దా దాన్ని ఓపెన్ చేసేసి మనకు నచ్చినట్టు బిగించేసుకొని పాడు చేయొద్దు. మనం కొన్న తర్వాత కంపల్సరీగా ఇన్స్టలేషన్ మాత్రం ఓన్లీ కంపెనీ సైడ్ నుంచి వచ్చే ఎవరైతే ఈ ఉన్నారో టెక్నీషియన్ వాళ్ళు మాత్రమే చేయాలి. మనం ఇప్పకూడదు, మనం చేయకూడదు. ఎందుకంటే వారంటీ అనేది టెక్నీషియన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న కానీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ ప్యూరిఫైర్ని ఎటువంటి టైంలో కూడా మనం వాడకూడదు. సో అదేవిధంగా చాలామంది వాటర్ ప్యూరిఫైర్ ఫిల్టర్లు పోయినాయి అనేసి ఆ ఫిల్టర్లు పోతే ఏం చేస్తారంటే బయట నుంచి ఉన్నాయేమో అని ట్రై చేసేస్తూ ఉంటారు. బయట నుంచి ట్రై చేస్తే మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి నకిలీ ఫిల్టర్లు వచ్చేస్తాయి. అంటే మనకు ఏదైనా ఫిల్టర్ రకరకాల ఫిల్టర్లు వేసి పడేస్తాం, తర్వాత ఆ ఫిల్టరు మనకు ఉపయోగపడదు, వారంటీ కంపెనీకి సంబంధం లేదు. ఏదైనా సరే ఫిల్టర్ పోయినా సరే ఆ ఫిల్టర్స్ అన్నీ కూడా ఇచ్చేది ఎవరు అంటే మనకి టెక్నీషియన్ వచ్చి వాళ్ళే ఇస్తారు, దాని ప్రైసెస్ కూడా చెప్తారు. అయితే ఇక్కడ చాలామంది దాని ప్రైసెస్ ఎంత ఉంటాయి మనకి ఎంత, చాలామందికి వచ్చే డౌట్లు ఏంటంటే ఫిల్టర్ బిగించుకుంటాం కదా, ఫిల్టర్ ఎంతకాలం ఉంటుంది, ఒకవేళ ఎంతకాలం ఉంటే అవి దాని ఎక్స్ట్రా మళ్ళీ ఫిల్టర్ పోతే మనకి ఎంత ఇవ్వాలి, ఇలా రకరకాలు మాట్లాడతారు. దానికి కూడా టెన్షన్ పడే అవసరం లేదు. ఈరోజు నేను మెయిన్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్ అడిగినప్పుడు చాలామంది డౌట్లు ఏంటంటే ఎంతకాలం వస్తుంది, ఏవేవి ఫిల్టర్ ఎలా పనిచేస్తుంది ఎవ్వరు చెప్పరు. సో దానికి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ బిగించిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ మార్నింగ్ గ్రూప్లో వీడియో పెట్టాం. జస్ట్ ఒక చిన్న వీడియో, ఈ వీడియోని ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మనం సెషన్లోకి వెళ్దాం.
ఈ వీడియోలో మనం ఈ వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ రివ్యూ అంటే చూద్దాం. ముందుగా ఈ బాక్స్ మీద ఉన్న కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే ఎటువంటి చార్జెస్ లేకుండా వాళ్ళే వచ్చి ఫ్రీగా ఇన్సర్ట్ చేస్తారు. దీని ట్యాంక్ కెపాసిటీ 6 లీటర్స్. ఇది డైలీ మాక్సిమం 60 లీటర్స్ వాటర్ సప్లై చేస్తుంది. దీని ట్యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇలా ఫ్రంట్ కి పుష్ చేయడమే. ఎక్కువ క్వాంటిటీ పట్టాలంటే ఇలా పైకి లిఫ్ట్ చేయడమే. ఈ వాటర్ 6 ఫిల్టర్స్ నుంచి ఫిల్టర్ అయి వస్తుంది. ఒక ఫిల్టర్ బయట ఉంటుంది, మిగతా 5 ఫిల్టర్స్ ఇన్బిల్ట్ అయి వస్తాయి. దీన్ని మనం గోడకు పెట్టుకోవచ్చు లేదా నేల మీద కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్ గా వాటర్ టేస్ట్ గురించి చెప్పాలంటే చాలా స్వీట్ గా ఉంది. ఎస్ లీడర్స్. సో మరి అలా ముందుకు వెళ్ళిపోతే కనుక వాటర్ ప్యూరిఫైయర్ ఎలా ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే ఈరోజు ఇక్కడ నేను ఒక వాటర్ ప్యూరిఫైయర్ పెట్టడం జరిగింది. ఈరోజు మనం చెప్తున్నాము అంటే ఫీల్డ్లోకి వెళ్ళి మనం ఎవరికైనా చెప్పాలి అంటే ఫస్ట్ మనం యూజ్ చేయాలి. చాలామంది ఏం చేసేస్తారంటే మనం వాడం, కానీ అందరికీ వాటర్ ప్యూరిఫైయర్ సర్వీస్ చేయాలి. ఈరోజు మనం వాటర్ ప్యూరిఫైయర్ వాడిన తర్వాత మనం కొన్న తర్వాత దాని మీద ఉన్న కాన్ఫిడెంట్, ఇందాక నేను అలోవెరా కోసం చెప్పాను, నేను యూజ్ చేసిన తర్వాత బాగా చెప్పగలిగాను. యూజ్ చేయకుండా బాగా ఎలా చెప్పగలను? అలాగే ఫస్ట్ ఇందులో మనం డిస్ట్రిబ్యూటర్గా ఉంటే ప్రొడక్ట్ యూజ్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ అంటారు. సో నేను ఈ కంపెనీలో ప్రొడక్ట్ వాడి ఆల్రెడీ ఇది కొని దగ్గర 1.5 year అయిపోతుంది. ఈ 1.5 year వచ్చినప్పుడు ఆ టెక్నీషియన్ వాళ్ళు పంపించారు, వాళ్ళు బిగించారు. సో దీనికి సంబంధించిన వీడియోలు అయితే సపరేట్గా ఉన్నాయి, నేను చెప్తాను. సో వాటర్ ప్యూరిఫైయర్ మరి ఎంతమంది దగ్గర మీరు వాటర్ ప్యూరిఫైయర్ కొన్నారు? ప్లీజ్ రిప్లై. వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ మీకు కనిపిస్తున్న వాటర్ ప్యూరిఫైయర్ ఎంతమంది దగ్గర ఉంది? అందరూ చెప్పాలి. ఎంతమంది ఉందో ఎస్, ఉన్న వాళ్ళందరూ ఎస్ అనండి, లేని వాళ్ళు అయితే నో అని చెప్పండి. మన ఎంతమంది దగ్గర ఉంది ఈ వాటర్ ప్యూరిఫైయర్, ఎంతమంది కొన్నారు ఇప్పుడు ప్రజెంట్? రిప్లై వాళ్ళందరూ కూడా, మీరు అందరూ కూడా రిప్లై ఇస్తే తెలుస్తుంది ఎంతమంది కొన్నారు అనేది. సో ఇక్కడి నుంచి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ మీకు వస్తాయి. ఎస్, చూడండి ఇంకా ఎంతమంది కొనాల్సింది. మనం అందరూ కూడా వెస్టేజెన్సే కదా. మరి వెస్టేజెన్స్ అన్నప్పుడు మనం వెళ్ళి ప్లానింగ్లో చెప్పడానికి ట్రై చేస్తాం. వాటర్ ప్యూరిఫైయర్ మన ఇంట్లో ఉంటే మేం కొన్నాం, ఇదిగో మా ఫోటో అని చూపించి, ఇదిగో మా వీడియో అని చూపించి మనం ధైర్యంగా చెప్పొచ్చు. సో ఇక్కడ చాలామంది ఇంకా కొనాల్సి ఉంది. ఎందుకు కొనే స్తోమత లేక, లేకపోతే కొనుక్కోవడానికి రేట్ ఎక్కువ అని ఆలోచిస్తున్నామో తెలియదు. కానీ ఈరోజు మనం మన ఇంట్లో చాలా వస్తువులు వాడతాం. ఏసీలు, ఫ్రిడ్జ్లు, అవి ఇవి. అంత కాస్ట్ కూడా మన వాటర్ ప్యూరిఫైయర్ కాదు. సో ముందుకెళ్తే మరి ఈరోజు చూడండి వాటర్ ప్యూరిఫైయర్ అనేది మరి నేను కొన్నాను కదా. నేను మా ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ బిగించిన తర్వాత అప్పటి వరకు నిజంగా చెప్తున్నాను వాటర్ ప్యూరిఫైయర్ లేదు. వాటర్ ప్యూరిఫైయర్ ముందు వేరే వాటర్ ప్యూరిఫైయర్ కొన్నాను. కొన్న తర్వాత కొత్త ఇంట్లో మారినప్పుడు పాత ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ బిగించడానికి టైం పట్టింది. ఇంతలో ఈ కొత్త వాటర్ వచ్చింది, కొత్త వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది. అది వచ్చింది కదండి, దీన్ని కొనడం మొదలెట్టాను. దీన్ని కొన్న తర్వాత వాస్తవానికి చెప్పాలంటే వాటర్ ప్యూరిఫైయర్ బిగించినంత వరకు కూడా మేము తాగిన వాటర్ ప్యూరిఫైయర్ లేనప్పుడు మేము తాగిన వాటర్ టీడీఎస్ లెవెల్ చూడండి, ఇక్కడ పైన ఉంది చూడండి, ట్యాప్ వాటర్. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ చూడండి, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఏదైతే ఇచ్చాడు కదా అది మా ఇంటికి వచ్చే వాటర్, ఫ్రెష్ వాటర్ అనమాట. మనం అంటే అందరం కదా మంచి వాటర్ అంటాం కదా, మాకు వచ్చిన వాటర్. వాస్తవానికి ఏంటి, ఇక్కడ బిగించారు. బిగించక ముందు చాలా రోజులు మేము తాగిన వాటర్ అదే. అంటే అది ఎంత ఉంది? 318 టీడీఎస్ లెవెల్ ఉంది. ఎంతండి? 318 ఉంది. కానీ ఎప్పుడైతే వాటర్ ప్యూరిఫైయర్ బిగించానో, బిగించిన తర్వాత ఇక్కడ కింద చూడండి 59 ఉంది. 59 ఉంది అంటే ఒక్క వాటర్ ప్యూరిఫైయర్ బిగించిన మరుక్షణం ట్యాప్ నుంచి వచ్చిన వాటర్ క్లీన్ అయ్యి వస్తే 318, అంటే 318 నుంచి వాటర్ ప్యూరిఫైయర్ బిగించిన తర్వాత 59కి వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్సలెంట్, గుడ్ ఇలా ఉంది కదా. ఇక్కడ చూస్తే 51 నుంచి మనకు 50 వరకు చూసుకుంటే దగ్గర గుడ్ వాటర్. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఆ లోపు ఉన్న వాటర్ అంతా మంచిదే. అంటే మన వాటర్ ప్యూరిఫైయర్ ఎంత మంచి ప్రోడక్టో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వాటర్ ప్యూరిఫైయర్లు కొనేస్తారు బయట, తక్కువకి వచ్చేస్తుంది కదా, తక్కువకి వచ్చేస్తుంది. తక్కువ రావడం కాదండి, క్వాలిటీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో నేను ఇది అన్నీ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మన ఇంట్లో ఉండే వస్తువుల్లో ఇది ఇంపార్టెంట్ వస్తువు, కానీ చాలామంది దీనికోసం పట్టించుకోరు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు వాడే వాటర్ ప్యూరిఫైయర్ ఏ లెవెల్లో ఉందో చెక్ చేసుకోండి. ఇప్పుడు మన వాటర్ ప్యూరిఫైయర్ ఇది నేను పెట్టిన టీడీఎస్ లెవెల్ బిగించిన తర్వాత నేను పెట్టిన టీడీఎస్ 59 ఉంది. అంటే 59 అంటే ఇక్కడ మనకి ఎంత లెవెల్లో వచ్చిందో చూడండి. అండ్ నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్ కాస్ట్ అడిగారు ఇక్కడ చాలామంది. చూడండి ప్రజెంట్ మన వాటర్ ప్యూరిఫైయర్ ఎంఆర్పి చూసుకుంటే 48,500. కానీ మనకొచ్చే ప్రైస్ ఎంతంటే 33,795 రూపాయలు. అంటే ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఎవరైతే వెస్టేజ్లో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారో వాళ్ళకి డీపీకి ఇచ్చే ప్రైస్ డీపీ ప్రైస్. అంటే బయట కొనుక్కునే వాళ్ళు ఎంఆర్పి కొనుక్కుంటారు, లేకపోతే ఏ రేటు కొనుక్కుంటారు తెలియదు, కానీ వెస్టేజ్లో జాయిన్ అయ్యి వెస్టేజ్లో కొనుక్కోవడం వల్ల మనకు వచ్చింది 33,000 రూపాయలు, 795 రూపాయలకి. కానీ ఇదంతా పక్కన పెడితే మనం ఈ బిజినెస్లో చేస్తున్నామన్నా, ఈ బిజినెస్లో ఎదగాలనుకున్నా దానికి కారణం పీవీ. ఉత్తినే ఎవరు కొనుక్కోరు. అంటే ఇక్కడ కాస్ట్ క్వాలిటీ ఉంది, కాస్ట్ తక్కువ ఉంది, దాంతోపాటు పీవీ కూడా ఎక్కువ ఉంది.
1126 పీవీ మనకి రావడం జరుగుతుంది ఈ వాటర్ ప్యూరిఫైయర్తో. అంటే 1100 పీవీ అంటే ఒకసారి ఆలోచించండి. వాటర్ ప్యూరిఫైయర్ కోసం బాగా అర్థమయ్యే అవతల వాడు అడిగే క్వశ్చన్ అడుగుతాడు. వారంటీ ఎంత, క్వాలిటీ ఎంత, ఏది ఎందుకు పనిచేద్ది అన్నప్పుడు ఒక 4-5 పాయింట్లన్నా మనం వాళ్ళకి చెప్పితే వాళ్ళు కొనడానికి అవకాశం ఉంటుంది. మా దగ్గర వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుందండి, కొండేస్తే బాగుంటుంది అని అంటే వాళ్ళు ఎందుకు కొనాలి? వాళ్ళు అడిగే పాయింట్లు ఏమడుగుతారంటే "ఆ, ఏంటి ఎంత కాస్టా? కాస్ట్ ఎక్కువ కాదంటారు. ఎస్, చూస్తే కాస్ట్ ఎక్కువే, కానీ దాని క్వాలిటీ చూస్తే కాస్ట్ తక్కువే. ఇప్పుడు నేను చూపిస్తాను ఆ క్వాలిటీస్ కూడా. చూడండి, ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ మేము కొన్నాం కదా, మాకెంత ఆ, మేము బిగించుకోవడానికి ఉపయోగపడతలేదంటే, మీరు వాటర్ ప్యూరిఫైయర్ కొనే ముందు మీరు వాటర్ ప్యూరిఫైయర్ బిగించిన ప్లేస్ నుంచి ట్యాంక్కి మినిమం ఎంత ఫీట్ ఉండాలి చూడండి, 15 అడుగులు ఉండాలి. 15 అడుగులు కంట ఎక్కువ ఉంటే బెటర్, 15 అడుగుల కంట తక్కువ ఉంటే ప్రాబ్లం ఏమి లేదు. చాలామంది అనుకుంటే ప్రాబ్లం ఉంది. దానికి మీరు వాటర్ ప్యూరిఫైయర్ ఛార్జెస్తో పాటు ఎక్స్ట్రా ఛార్జెస్ చూడండి, ఇక్కడ బూస్టర్ ఉంటుంది. 15 అడుగుల కంట పైన ఉన్న వాళ్ళకి ఏ అవసరం లేదు. 15 అడుగుల కంట తక్కువ ఉంటే, అంటే ట్యాంక్కి మీరు బిగించిన ప్లేస్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలంటే 15 అడుగులు పైన ఉండాలి. 15 అడుగులు లోపు ఉండకూడదు. 15 అడుగులు లోపు ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే బోస్టర్ సపరేట్గా ఉంటుంది. అది కూడా వీళ్ళే బిగిస్తారు వచ్చి. అప్పుడు ఆ బోస్టర్ కాస్ట్ ఎంతంటే 2500. ఇది కంపెనీ ఏమంటదంటే, మీరు వాటర్ ప్యూరిఫైయర్ బిగించాలనుకున్నప్పుడు, మీరు కస్టమర్కి చెప్పినప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు పాక ఉంది కదా, పాకలోడికి వెళ్ళి వాటర్ ప్యూరిఫైయర్ అమ్మేస్తారు. ఆ పాకలోడు ఎక్కడ తగిలించుకుంటారు దాన్ని తీసుకెళ్ళి? సో కాబట్టి వాళ్ళకుండే వాటర్ ప్యూరిఫైయర్ మినిమం వాటర్ ట్యాంక్ ఉండాలి ఫస్ట్. ట్యాంక్ లేకుండా కూడా వాటర్ ప్యూరిఫైయర్ కొనేసి ఎక్కడ పెట్టుకుంటారు? సో వాటర్ ట్యాంక్ ఉన్న వాళ్ళకి వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కొని, వాటర్ ప్యూరిఫైయర్ కొన్న వాడికి మినిమం కంపల్సరీగా డిస్టెన్స్ ఎంత ఉండాలంటే, ఫిల్టర్కి దానికి మధ్య డిస్టెన్స్ 15 అడుగులు ఉండాలి. ఈ 15 అడుగులు ఎవరైతే కరెక్ట్గా మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఈ బూస్టర్ అవసరం లేదు. ఒకవేళ 15 అడుగుల కంటే తక్కువ ఉంటే 2500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాలి. ఇది కంపెనీకి అయ్యో ఎక్స్ట్రా తీసుకున్నారంటే తీసుకుంటారు. అందుకే మనం చెప్పేటప్పుడు చెప్పాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఎక్కడ ఉంటే ఆ ప్రాబ్లం ఉండదు. అలాగని 2 అంతస్తులు 3 అంతస్తులు ఉన్న ప్రాబ్లం ఉండదు. ఒక అంతస్తులో కూడా చాలామంది వాటర్ ప్యూరిఫైయర్ గ్యాప్ ఉంటుంది. కానీ చిన్న గ్యాప్ అంటే 10 అడుగులు ఉంటే అవుతుందంటే, 10 అడుగులు ఉంటే కంపల్సరీగా బూస్టర్ వాడాలి. బూస్టర్ కాస్ట్ ఎంత అంటే 2500 రాసుకోండి. ఈ బూస్టర్ అనేది 15 అడుగులు పైన ఉంటే అవసరం లేదు, లోపు ఉంటే కంపల్సరీ వాడాలి. ఈ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే పోర్స్ ఉండాలి వాటర్. మనం ట్యాప్ ఇప్పినప్పుడు వాటర్ పోర్స్గా రాకపోతే ఇదేం వాటర్ ప్యూరిఫైయర్ అండి, వాటర్ స్లోగా అవుతుంది అంటారు. ఆ వాటర్ స్లోగా రాకుండా ఉండడానికి మాత్రమే ఈ బూస్టర్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే అని చాలామంది అంటారు. చాలామంది ఏంటంటే వాటర్ ట్యాంక్ దూరంగా ఉందనుకోండి, పోర్స్ ఎక్కువ ఉంటుంది. దగ్గర ఉందనుకోండి, మన పోర్స్ ఉండదు. కాబట్టి ఆ పోర్స్ కోసం మనకి ప్రత్యేకమైన వాటర్ ప్యూరిఫైయర్, వాటర్కి బూస్టర్ ఇప్పించారనమాట. సో ఓకే, ముందుకు వెళ్దాం. సో అలాగే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్లు ఏంటంటే, వాటర్ ప్యూరిఫైయర్ కొన్న తర్వాత రీప్లేస్మెంట్ చెయ్యాలి కదా. అంటే రీప్లేస్మెంట్ అంటే ఫిల్టర్స్ పోతాయి. ఎందుకు పోతాయి? మనం వాడే వాటర్ని బట్టి ఉంటుంది. ఇది లేటెస్ట్గా ఉన్న ఫ్యాక్ట్. ఇది రాసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది కంపెనీ దగ్గర నుంచి ఉన్న సబ్జెక్ట్ ఇది. సో డైరెక్ట్గా కంపెనీ టెక్నీషియన్ దగ్గర నుంచి తీసుకున్న సబ్జెక్ట్ కాబట్టి, షార్ప్ కంపెనీ వాళ్ళు వచ్చి వైజాగ్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము నోట్ చేసుకున్న సబ్జెక్ట్ అంతా ఇప్పుడు చెప్తున్నాను. ఇది మీకు క్లారిటీ సబ్జెక్టు. ఎప్పుడైనా వాటర్ ప్యూరిఫైయర్ కొన్న తర్వాత ఫిల్టర్స్ ఎంతకాలం పనిచేస్తాయంటే, అక్కడ చూడండి, సిబి ఫిల్టర్ అంటే కార్బన్ ఫిల్టర్ మినిమం 6 నెలలు వాళ్ళు ఇస్తారు వారంటీ. 6 నెలల తర్వాత ముందు పోతుందా తర్వాత పోతుందంటే, దానికి కారణం మీరు వాడే వాటర్ని బట్టి. సాల్ట్ వాటర్ ఉంది, లేదంటే సున్నం వాటర్ ఉంది, తొందరగా పోతుంది ఫిల్టర్. అంటే మినిమం 3 నెలలు 2 నెలలకే పోతుంది. మరి 2 నెలలకు ఒకసారి వేసుకుంటారా? సో కాబట్టి సున్నం వాటర్ కానీ, ఈ సాల్ట్ వాటర్ కానీ ఉన్న ఏరియాల్లో మాత్రం కొద్దిగా ఫిల్టర్స్ తొందరగా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సిబి ఫిల్టర్ మినిమం మనకి 6 మంత్ వారంటీ ఇస్తారు. సిబి ఫిల్టర్ పోతే మళ్ళీ కొత్త ఫిల్టర్ వేసుకోవాలి. ఆ కొత్త ఫిల్టర్ వేసుకుంటే ఎంత అవుతుందంటే 650 రూపాయలు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే పీపీ ఫిల్టర్ పోతే అది 650 రూపాయలు పోతుంది. ఆర్ఓ ఫిల్టర్ ఎన్ని నెలలు ఇచ్చాడు? ఇక్కడ 18 నెలలు ఇచ్చాడు. అంటే సంవత్సరాలు ఇచ్చాడు. అంటే సంవత్సరాల వరకు కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఆర్ఓ ఫిల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిల్టర్. ఏఎఫ్ అనేది ఇంకా ఇంపార్టెంట్, యూవి అనేది ఇంకా ఇంపార్టెంట్. ఈ సిబి అనేది బేసిక్ ఫిల్టర్. అంటే అవి ఏంటంటే డస్ట్ని అంతా కూడా అయ్యే ఆపుతాయి. ఫస్ట్ డస్ట్ పార్టికల్స్ అవ్వచ్చు, ఈ కంటికి కనబడిన పార్టికల్స్ అవ్వచ్చు, అన్నీ కూడా ఆపేది ఈ పీపీ ఫిల్టరు, ఈ కార్బన్ ఫిల్టర్. ఆ తర్వాత ఆర్ఓ అవ్వచ్చు, ఏఎఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వచ్చి ఈ ఫిల్టర్స్లో మనకి ఏంటంటే 18 నెలల పైన తర్వాత 2500 రూపాయలు అవుతుంది 18 నెలల తర్వాత.
అండ్ ఏఎఫ్ ఫిల్టర్ 2400 అంటే సారీ 24 నెలలు అంటే 2 సంవత్సరాలు 1800. అలాగే యూవి ఫిల్టర్ అనేది చాలా రేర్గా పోద్దట. యూవి ఫిల్టర్ అసలు పోదట. యూవి ఫిల్టర్ అనేది చాలా రోజులు వచ్చేస్తుంది. ఆడ అక్కడ ఉన్నది కదా 18 నెలల తర్వాత పోద్దేమో అలా థింక్ చేయొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది అది అయిపోయిన తర్వాత దీని వేస్ట్ ఏమో మనం ఎక్కువ కాలిక్యులేట్ చేస్తాం. కాలిక్యులేట్ చేయొద్దు. ఈ కాలిక్యులేషన్ ఎప్పుడు అనుకున్నారు? మీరు ఉన్న ఏరియాని బట్టి మీరు ఉండే వాటర్ని బట్టి అక్కడ ఫిల్టర్ అనేది లైఫ్ ఉంటుంది. గుర్తుపెట్టు. అందుకే డిపెండ్ ఆన్ వాటర్. 3 months నుంచి 6 months మధ్యలో పోయే ఫిల్టర్స్ ఎక్కువ సిబిపిపి. మరి రిమైనింగ్ ఫిల్టర్లని అండ్ అలాగే ప్రీ ఫిల్టర్ ఉంటుంది, బయట ఉంటుంది సపరేట్గా వైట్గా ఉంటుంది. ఆ వైట్గా ఉన్న ఫిల్టర్ పక్కాగా చెప్పాలంటే ఎవ్రీ 1 month క్లీన్ చేయాలి. పక్కాగా లోపల ఉన్న ఫిల్టర్ ఎవ్రీ 3 monthsకి చేంజ్ చేయాలి. అది అంత కాస్ట్ ఇంకా 300. ఎందుకు అంటే ఆ పైన ఉన్న 5 ఫిల్టర్లని కూడా కాపాడేది ఇది అనమాట. ఇది గేటు. ఈ ఫ్రీ ఫిల్టర్ అనేది గేట్ లాంటిది. నువ్వు ఈ ఫ్రీ ఫిల్టర్ మార్చకపోతే పైన ఉన్న ఫిల్టర్లు అంతా డమాల్ అయిపోతాయి. కాబట్టి ఈ ఫ్రీ ఫిల్టర్ అనేది గేట్ లాంటిది. ఇది దాటి ఆ 5 ఫిల్టర్లు దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ 300 పెట్టుకోవడం మంచిదా, 2100 ఆ 1800 పెట్టుకోవడం బెస్ట్. అందుకే ఎవరైతే ఈ ఫిల్టర్ కొన్నారో వాటర్ ప్యూరిఫైయర్ పక్కాగా మీరు మెయింటైన్ చేయాల్సింది ఎవ్రీ మంత్ క్లీనింగ్ ఉండాలి. లేదంటే ఎవ్రీ 3 monthsకి చేంజ్ చేయాలి. ఆ ఫ్రీ ఫిల్టర్ బయట ఉన్న అంటే లోపల ఉంటుంది ఫిల్టర్, ఆ ఫిల్టర్ని చేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే అసలు పాయింట్ చాలామంది అనే పాయింట్ ఏంటి? బయట తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అంటున్నారా లేదా? లీడర్స్ మీకు ఎవరికైనా పాయింట్ వచ్చిందా? బయట తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అని అంటారు. వస్తున్నాయి అన్నారా లేదా? మీకు అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయా? బయటకి తక్కువ రేటుకి వచ్చేస్తున్నాయి కదండి, 5000కి వచ్చేస్తున్నాయి, 10,000కి వచ్చేస్తున్నాయి, 15,000కి వచ్చేస్తున్నాయి. ఎస్, వచ్చేస్తున్నాయి. అందులో లేని ఫిల్టర్స్ ఏంటంటే ఏఎఫ్ ఫిల్టర్ లేదు. బయట దొరికే ఫిల్టర్స్లోని ఆ 13,000కి, 10,000కి, 3,000కి, 4,000కి దొరికే దాంట్లో ఏఎఫ్ ఫిల్టర్ ఉండదు. ఏఎఫ్ ఫిల్టర్లో ఒక ఇంపార్టెంట్ ఏంటి అని ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి. ఏఎఫ్ ఫిల్టర్ వాడటం వల్ల మన బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. వాటర్ అనేది వాటర్లో అది కలుస్తుంది. సో కాబట్టి మన వాటర్ ప్యూరిఫైయర్లో ఇంపార్టెంట్ ఫిల్టరు ఆర్ఓ ఒకటైతే ఏఎఫ్ ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ చూడండి మీకు క్లియర్గా పెట్టాను. బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ స్కిన్ అంటే మన స్కిన్ని బ్యూటీ లాగా ఇప్పుడు కూడా మనకి అంటే ఏజింగ్ పెరగకుండా బాగా ఉంచడానికి ఉంటుంది. తర్వాత ఎయిర్ ప్రాబ్లం, చాలామందికి ఎయిర్ లాస్ అవుతుంటుంది. ఎయిర్ లాస్ అవ్వకుండా కాపాడుతుంది. రెండోది మజిల్ పెయిన్స్ అంటే నొప్పులు ఉంటాయి కదా, ఒంటి నొప్పులు. ఇలాంటి ఒంటి నొప్పులు రాకుండా ఆ వాటర్ తాగితే నొప్పులు తగ్గుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నరాల ప్రాబ్లం. అంటే ఒక ఏఎఫ్ ఫిల్టర్ ఇచ్చే ఇన్ని రకాల బెనిఫిట్ వస్తుంది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత కడతామో ఆలోచించండి. కానీ ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఎవరైతే కొనుక్కున్నారో ఎన్ని రకాల యూవీ ఎంత ఎంత గొప్పదో ఆలోచించండి. ఆర్ఓ ఎంత గొప్పదో పెంచుకోండి. అలాగే ఏఎఫ్ ఎంత గొప్పదో ఆలోచించండి. అంటే ఒక్కొక్కటి మనకు అన్ని ఫిల్టర్స్ మనకి ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పుడు ఎవరైనా కాస్ట్ ఎక్కువ అంటే మీరు కొన్న ఆ 10,000 వాటర్ ప్యూరిఫైయర్, ఆ 7,000 వాటర్ ప్యూరిఫైయర్లో ఈ బెనిఫిట్స్ ఉన్నాయా అని అడగండి. అడిగితే ఇంకేం మాట్లాడలేరు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ ఫిల్టర్ ఉంటుంది? 6 ఫిల్టర్లు ఉంటాయండి. వాడితే డబ్బులు వచ్చేస్తాయంటే ఇది కాదండి. వాళ్ళకి క్లారిటీ చెప్పండి. ఏఎఫ్ ఫిల్టర్ వల్ల బెనిఫిట్స్ చెప్పండి. అందుకే కాస్ట్ ఎక్కువ అండి. బయటికి వెళ్తాం, బయటికి వెళ్ళినప్పుడు మనకి చాలా కాస్ట్లు అంటే అన్ని వస్తువులు ఉంటాయి. కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మొబైల్సే కొంటాం. మొబైల్స్ పరంగా చూసుకుంటే మనకు ఫోన్ అవసరం. మరి ఫోను ఓన్లీ కాల్ వెళ్ళడానికి రావడానికి అయితే కీప్యాడ్ ఫోన్ సరిపోద్ది కదా. టచ్ ఫోన్లు వేలకు వేలు ఎందుకు పెడతాం? ఎంత ఎక్స్ట్రా దానికి ఇంపార్టెన్స్ యాడ్ చేస్తే అంత కాస్ట్ పెరుగుతుంది. సో మన దగ్గర ఏంటంటే క్వాలిటీ ఎక్కువ ఇచ్చి మనకి కాస్ట్ తక్కువ ఇచ్చారు. మరి అలాగే ముందుకెళ్తే ఇంకా ఈరోజు చూడండి ఇక్కడ ఒక బెస్ట్ ఫోన్ కొనాలి అంటే ఎంత ఉందండి? ఇక్కడ 30,000 ఉంది. ఒక బెస్ట్ ఫోన్ కొనాలంటే ఎంత అండి? 30,000 ఉంది. నాకు ఒక క్వశ్చన్ చెప్పండి, మీరు అందరూ రిప్లై ఇవ్వాలి. మీ ఫోన్ కాస్ట్ ఎంత? ప్లీజ్ రిప్లై మీ. మీ ఫోన్ కాస్ట్ ఎంత? మీరందరూ రిప్లై ఇవ్వాలి. మీరు వాడుతున్న ఫోన్ కాస్ట్ ఎంత? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా ఎక్సలెంట్గా రిప్లై ఇస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. 10,000, 15,000, 26,000, 21,000, 25,000, 12,000. వెరీ గుడ్. ఇంకా ఇవ్వాలి, మొత్తం రిప్లై ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను మాట్లాడేది. ఎందుకంటే నా కాన్సెప్ట్ ఏంటంటే
క్వాలిటీ ఉన్నప్పుడు ఆ క్వాలిటీ దగ్గర. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక బెస్ట్ ఫోన్ కొనాలి అంటే మీరు కూడా చూసుకుని ఉంటారు. 10,000లో ఎంత బెస్ట్ వస్తుంది, 15,000లో ఎంత బెస్ట్ వస్తుంది, 20,000లో ఎంత బెస్ట్ వస్తుంది, ఇలా బెస్ట్ బెస్ట్ అంటారు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. మీ ఫోన్ కాస్ట్ అడిగాను. మీ ఇంట్లో ఉన్న మీ హస్బెండ్ ఫోను, మీ వైఫ్, మీ పిల్లల ఫోన్, ఓవరాల్గా మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఫోన్ ఉంటుంది. నలుగురికి ఫోన్ ఉంటుంది. ఓకేనా? మీ ఫోన్ కాస్ట్ చెప్పారు. ఇప్పుడు మీ పిల్లలకు ఉంటుంది, మీ హస్బెండ్కి ఉంటుంది, లేకపోతే మీ వైఫ్ ఉంటుంది, మీ పిల్లలు, ఇంట్లో అందరికీ ఉంటుంది. అంటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురిలో మ్యాక్సిమం ముగ్గురికి ఇద్దరికి పక్కా ఫోన్ ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే నలుగురికి ఫోన్ ఉంటుంది. అంటే నలుగురికి ఫోను ఎంత అవుతాయి అంటే ఓవరాల్గా 70,000 నుంచి 80,000 పైన ఖర్చు. అంటే ఇంట్లో నలుగురికి వాటర్ ప్యూరిఫైర్ నలుగురికి ఒకటే, కానీ ఫోన్లు మాత్రం 4. మనం ఫోన్ పోయిన వెంటనే ఫోన్ కొనేయడానికి ఇష్టపడతాం. అంటే ఇక్కడ ప్రయారిటీ ఫోన్కి ఇస్తున్నాం, మన బాడీకి మనకి ఇవ్వట్లేదు. ఈరోజు నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, వాటర్ ప్యూరిఫైయర్ కాస్ట్ ఎక్కువ అన్నారంటే మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఎందుకు, కీప్యాడ్ ఫోన్ కొనుక్కొని వాడుకోండి, కీప్యాడ్ ఫోన్ మాత్రం వాడుకోండి అని చెప్పండి ఎవరికైనా అడిగితే. ఎందుకు? ఫోను ఎప్పుడైతే మనకి కెమెరా బాగుండాలన్నా, లేదంటే దాని స్పీడ్ బాగుండాలన్నా, ఎంత మనం కోరుకుంటామో అంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అటువంటిది నలుగురు చేతిలో 4 ఫోన్లు ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఒక వాటర్ ప్యూరిఫైయర్ నలుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వదా? నలుగురు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాటర్ ప్యూరిఫైయర్ కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, కాస్ట్ ఎక్కువ ఆలోచించండి. 33,000 రూపాయలకి కాస్ట్ ఎక్కువ అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. సిఎన్సి ఆఫర్లు ఎన్ని ఉంటాయి? మనకి డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది. ఆ పీవీ ఇచ్చారు కదా, పీవీకి కూడా డబ్బు ఇస్తుంది కంపెనీ. మళ్ళీ ఇంకా తగ్గుతుంది. ఎంఆర్పిఐ కాదు, ఆ పీవీకి కూడా మనకు డబ్బులు ఇస్తుంది కంపెనీ. అంటే ఇప్పుడు కాస్ట్ తగ్గుతుంది కదా. మరి 4 ఫోన్లు, లేదంటే కాస్ట్లీ ఫోన్, చాలామంది ఐఫోన్లు కొనిస్తారు పిల్లలకి. పిల్లలకేటి, పెద్దోళ్ళు కూడా ఐఫోన్లు కొనుక్కుంటారు. దాని కాస్ట్ మినిమం ఐఫోన్ కాస్ట్ 50 నుంచి పైగా ఉంటుంది చాలా వరకు. అంటే ఐఫోన్లు కొనుక్కునే వాళ్ళు ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ కొనరు. మంచి బైక్ కొన్నవాళ్ళు వాటర్ ప్యూరిఫైయర్ కొనరు. మంచి ఏసీ కొన్నవాళ్ళు వాటర్ ప్యూరిఫైయర్ కొనరు. ఫ్రిడ్జ్ కొంటారు, వాటర్ ప్యూరిఫైయర్ కొనరు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే వాటర్ ప్యూరిఫైయర్కి ఏమో కాస్ట్ ఎక్కువ అంటారు. ఆరోగ్యాన్ని ఇచ్చే వాటర్ ప్యూరిఫైయర్ కాస్ట్ ఎక్కువ. మరి ఫోన్కి ఎందుకు కాస్ట్? కీప్యాడ్ ఫోన్ వాడొచ్చు కదా. నువ్వు బట్టలకి ఇస్తున్నావు వాల్యూ, ఫోన్కి ఇస్తున్నావు వాల్యూ, అన్నిటికీ వాల్యూ ఇస్తున్నావు. నువ్వు తాగే వాటర్కి వాల్యూ ఇవ్వట్లేదంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు ఆలోచించు. ఈ రోజు నువ్వు డబ్బాలో వాటర్ తెచ్చుకుంటున్నావు అంటే 10 రూపాయల డబ్బాలో 20 రూపాయల వాటర్ డబ్బా తెచ్చుకుంటారు. ఒక నెలకి 10 రూపాయలు రోజు వేసుకున్నా ఎంత అవుతుంది? 300. 40, 30 రూపాయలు వేసుకుంటారు, 600. ఒక సంవత్సరం పాటు రోజుకి 20 రూపాయలు వేసుకోండి వాటర్ డబ్బా. వారానికి ఎంత అవుతుంది? నెలకి ఎంత అవుతుంది? 600. సంవత్సరానికి ఎంత అవుతుంది? మరి మన వాటర్ ప్యూరిఫైయర్ ఎంతకాలం వస్తుంది? ఇంట్లో నలుగురికి, 5గురికి, ఫ్యామిలీ మొత్తానికి రోజుకి 60 లీటర్లు మనం తీసుకోవచ్చు. గంటకి 2.5 లీటర్ తీసుకోవచ్చు. కాబట్టి వాటర్ ప్యూరిఫైయర్కి మీరు ఇవ్వకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. నేను ముందే చెప్తాను. వెస్టేజ్లో నేను ఉన్నాను, వెస్టేజ్లో గొప్ప కదా, నువ్వు ముందు ఎవరికో చెప్పొద్దు, ఫస్ట్ నువ్వు వాడు. ఈఎంఐ తీసుకో, ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా. 30,000 పెట్టి కొనలేకపోతే ఈఎంఐ ఉంది మనకి. కార్డు ఇచ్చారు, కార్డుకి ఎంత ఇచ్చారు మనకి? 6 నెలలు ఇచ్చారు, 3 నెలలు ఇచ్చారు. క్యాష్ ఉంటే క్యాష్తో కొనుక్కోవచ్చు. మన ఏమైనా ఈఎంఐకి ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారా? ఫ్రీ కదా. ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోవట్లేదు మన కంపెనీ. ఎక్స్ట్రా డబ్బులు తీసుకోలేనప్పుడు ఇక్కడ ఇన్ని లాజిక్లు అడుగుతారు కదా. మరి మన ఫోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు లాజిక్లు అడగరు, టీవీలు కొన్నప్పుడు లాజిక్లు అడగరు, ఏది కొన్నప్పుడు లాజిక్లు అడగరు. ఇక్కడ మాత్రం లాజిక్లు అడుగుతారు. ఎందుకు లాజిక్లు అడగాలి? కంపెనీ ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ మన చేతిలో పెట్టి బాబు కొనుక్కొని ఆరోగ్యంగా ఉండండి అంటే 100 క్వశ్చన్స్. ఈ క్వశ్చనింగ్ మానేస్తేనే లైఫ్లో బాగుంటాం. ఈరోజు మీరు వాటర్ ప్యూరిఫైయర్, నేను ఎందుకంటే మెయిన్ నా టార్గెట్ ఏంటంటే, చాలామంది సబ్బు అమ్మడానికి సిగ్గు, వాటర్ ప్యూరిఫైయర్ అమ్మడానికి భయం. సబ్బు అమ్మడానికి సిగ్గు, వాటర్ ప్యూరిఫైయర్ చెప్పడానికి భయం. మరి ఇంకేం అమ్ముతారు? అంటే ఈరోజు వాటర్ ప్యూరిఫైయర్ నెలకు వచ్చేటికి రోజు కనీసం ఒకరి దగ్గరికైనా వాటర్ ప్యూరిఫైయర్ కోసం ఇలాగెళ్ళి చెప్పండి. కొనొచ్చేమో 30 మందికి వెళ్ళండి. 30 మందిలో ఒక ముగ్గురు కొన్న 3 వాటర్ ప్యూరిఫైయర్ 3,300 పీవీ అవుతుంది. ఒక డైరెక్టర్ 10,000 పైన చెక్ తీసుకోవచ్చు. ఒక సిల్వర్కి సైడ్ వేలం కావాలి 2,100. 2 వాటర్ ప్యూరిఫైయర్లు చెప్పండి, సైడ్ వేలం అయిపోయింది. మీ సెల్ఫ్లోనే కొనుక్కోండి అవసరమైతే, లేదంటే వాళ్ళతో కొనిపించండి. అంటే లాజిక్ అర్థం చేసుకోండి. మనం ఎంతసేపు సబ్బు పేస్ట్ కొనుక్కుంటే డబ్బు అంటే ఎవడొస్తాడు? ఎవడో రాడు. నా దగ్గర గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది. మా కంపెనీలో 450 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. అందులో బెస్ట్ కంపెనీ మన ప్రోడక్ట్, ఇండియన్ ప్రోడక్ట్. చెప్పడానికి ధైర్యం ఉండాలి, చెప్పడానికి క్లారిటీ ఉండాలి, చెప్పడానికి సబ్జెక్ట్ ఉండాలి. ఏమీ లేకుండా గుడ్డే దిశలో పడినట్టు చెప్పడం రాకపోతే, అప్లైనర్ సపోర్ట్ లేదండి, నాకు నాలెడ్జ్ రాదండి, ఈ సొల్లు కబుర్లు చెప్తారు. దయచేసి మీరు అలాంటి సొల్లు కబుర్లు చెప్పడం మానేయండి.
కారణాలు ఎవరైతే చెప్తున్నారో మీరు తప్పు చేస్తున్నట్టే. కారణాలు చెప్పుకునేంత స్టేజ్లో మనం లేము. టెక్నాలజీ లేక లేదు. మొబైల్ ఓపెన్ చేస్తే సో మెనీ నాలెడ్జ్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే దొరుకుతుంది. గూగుల్ అడిగితే చెప్తుంది. అప్లైన్ అని అడిగినా చెప్తారు. ఇవేవి లేకుండా లాజికల్ ఏయో చెప్తారండి. అవి చెప్తున్నప్పుడు ఎవరైనా చెప్తున్నా నవ్వు వస్తుంది వాళ్ళు చెప్తున్నప్పుడు. నేర్పించుకున్నప్పుడు నేర్చుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు నేను రాసుకోమంటే ఎంతమంది నోట్స్ రాశారో నాకు తెలియదు. ఎందుకు రాయమని తెలుసా? ఇది రికార్డింగ్ ఉంటుంది కానీ నేను యూట్యూబ్లో పెట్టను. ఎందుకంటే చాలామంది చాలా తెలివైన వాళ్ళు ఇప్పుడు సగంలో ఆగిపోయి తర్వాత చూసే రకాలు ఉంటారు. చాలా తెలివైన అంటే గంటన్నర కూడా నేర్చుకోవడం పెట్టరు. డబ్బులు మాత్రం వచ్చేయాలి, వాటర్ పేపర్లు ఎగిరిపోవాలి. సో ఇప్పుడు నేను చెప్పిందంతా జెన్యున్గా కంపెనీ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడి పాయింట్ టు పాయింట్ ఒక బిఫోర్ 1 అవర్ ముందు కూడా క్లారిటీ తీసుకున్నా. వారంటీ ఎంత, ఫిల్టర్ పోతే ఏంటి, డైరెక్ట్గా ఒక ఎగ్జిక్యూటివ్ని అడిగి మరీ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే మళ్ళీ మనం ఒకలాగా ఎగ్జిక్యూటివ్ ఒకలా చెప్పకూడదు. సో ఎంత క్లారిటీ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా ఫస్ట్ మీ ఇంట్లో లేకపోతే కొని పెట్టండి. కొని ఫోటో తీసుకొని రోజు స్టేటస్ పెట్టండి. స్టేటస్ పెట్టడమే కాదు, అడిగినోడికి మీరు ఎలా చెప్పండి, అవ్వకపోతే నన్ను అడగండి. చాలామంది కాస్ట్ ఎక్కువ అన్నప్పుడు చెప్పండి. మనం చెప్పడం రాక యూవీ ఫిల్టర్ కోసం ఎలా చెప్తారు? ఇంకా నాకు టైం తక్కువ ఉండడం వల్ల ఉన్న తక్కువ టైంలోనే నేను యాక్చువల్గా నేను ఈరోజు సెషన్ నాది కాదు. కానీ ఉన్న తక్కువలో బెస్ట్ అవ్వాలి, మంత్ ఎండింగ్ ఈజీగా బిజినెస్ అవ్వాలి. ఏమో 2 వాటర్ పేపర్లు అయిపోతే సైడ్ వెల్ అయిపోవచ్చు, ఒక వాటర్ పేపర్ అయినా సైడ్ అయిపోద్ది అని నేను తక్కువ టైంలో ఉన్నదాన్ని నేను తీసుకున్నాను. ఇంకా క్లారిటీగా ఇంకా ఇంకా కూడా చెప్పొచ్చు. ఉన్న తక్కువ టైంలో మీకు ఇది చెప్పాను. సో మీకు ఇది ఉపయోగపడిందని భావిస్తున్నాను. సో మరి అండ్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ కొనాలి, వాటర్ ప్యూరిఫైయర్ వాడాలి అంటే మన ఇండియన్ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్. 2 క్వాలిటీ. రెండోది ఏంటంటే మనం 10 మందికి సేవ చేస్తున్నాం. 10 మందికి వాటర్ పేపర్ కాస్ట్ ఎక్కువ అన్నప్పుడు భయపడొద్దు. నువ్వు ధైర్యం చెప్పు. నీ వాటర్ ప్యూరిఫైయర్ దమ్ము ఉంది. నీలో దమ్ము లేకపోతే వాటర్ ప్యూరిఫైయర్ అమ్మలేవు. నీ వాటర్ ప్యూరిఫైయర్ దమ్ము ఉన్నప్పుడు నేను ఎందుకు చెప్ప బయట 10,000 రూపాయలు 5,000 రూపాయలు కూడా అమ్మేస్తున్నాడు ఏం కాకుండా. మనం ఎందుకు అమ్మట్లేదు అంటే సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ జీరో, డ్రీమ్ మాత్రం ఇంత ఉంటుంది. సో కాబట్టి మనం వెళ్ళేటప్పుడు దీని మీద పూర్తి స్థాయిలో నాలెడ్జ్ తీసుకోండి. ఈ నోట్స్ మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి. ఒక 10 పాయింట్స్ చాలండి కరెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పేటప్పుడు. కాన్ఫిడెంట్ ఉండాలి. ఈ బిజినెస్లో ప్రొడక్ట్ క్వాలిటీ, ప్రొడక్ట్లో దమ్ము ఉంది. మనలో దమ్ము అంటే జస్ట్ ఫర్ కాన్ఫిడెన్స్. అవతలోడు ఏం అడిగేస్తాడో, ఏం అడిగితే నీకేంటి, ఎవడో మనం మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆడు ఏం అడిగినా చెప్తాడు. ఇక్కడ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మీ అందరికీ కూడా ఇది ఉపయోగపడిందని భావిస్తూ, సో నేను ఉన్న తక్కువ టైంలోని దీన్ని ఉన్న దాంట్లో బెస్ట్ ఏం కోరుకున్నానంటే మెయిన్ పాయింట్లు చాలామందికి వచ్చే రీజన్ కాస్ట్ ఎక్కువని, ఫిల్టర్లు ఎంతవరకు పనిచేస్తాయని, ఎటువంటి దగ్గర ఉండొద్దని ఇవన్నీ చెప్తారు. ఇవి తెలియక చెప్పడం రాదు. దానికి అప్లైనర్ కావాలి. అప్లైనర్ ఎందుకండి? మీరు మీకు తెలిసిన ఫ్రెండ్కి చెప్పడానికి అప్లైనర్ ఎందుకు? నీ దగ్గర ఈ సబ్జెక్ట్ ఉంటే అప్లైన్ కాదు, ఎవరు అవసరం లేదు మీకు ఇక్కడ. నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నావు. నీ ఫ్రెండ్ వినకపోతే అప్పుడు అప్లైనర్ అడగండి. మీ దగ్గర ఈ పాయింట్లు చెప్పడానికి అప్లైనర్ మీరు ఎప్పుడు వస్తారు? ఈ వచ్చే వరకు ఆడు ఉండాలి కదా, వెళ్ళిపోతాడు అవతలడు. సో కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్పు. ఎందుకంటే నీ అప్లైనర్ కంటే నీ ఫ్రెండ్ నిన్నే నమ్మాలి. నీ అప్లైనర్ నమ్మితే నీకు అక్కడ వాల్యూ లేదు. సో సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్ని మనం ఎంత క్వాలిటీగా చెప్తే అంత బాగుంటుంది. మనం భయపడుతూ చెప్తాం, వాటర్ ప్యూరిఫై చెప్పలేం, సోప్ అమ్మలేం. సో కాబట్టి అందరికీ అర్థమైందని భావిస్తూ మరి ఈ ప్రోడక్ట్ మీద మీ అందరూ నోట్స్ రాసుకున్నారని భావిస్తూ, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఈరోజు అంటే నేను ఎక్కువ మంది నాకు వచ్చే క్వశ్చనింగ్ని బట్టి నేను ఈ సబ్జెక్ట్ రెడీ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే డౌట్లు ఉన్నాయని కాదు, డౌట్లే నా కాన్సెప్టే డౌట్లు క్లియర్ చేయడం. అంటే కాస్ట్ ఎంత అండి, కాస్ట్లు తగ్గుతాయి లేదా, లేదంటే సో మెనీ రీజన్స్ అడుగుతారు. ఇవి అడుగుతున్నప్పుడల్లా ఒకసారి చెప్తే మళ్ళీ రెండోసారి అడుగుతారు, మూడోసారి అడుగుతారు, నాలుగోసారి అడుగుతారు, 5 ఇన్నిసార్లు అడిగే ముందు ఒకసారి నోట్స్ రాసుకుని సరిపోదు కదా. ఇంతకంటే ఏం లేదు. ఒక వాటర్ ప్యూరిఫైయర్ అమ్మడానికి వాళ్ళు అడిగే ఏంటంటే ఫిల్టర్లు ఏంటి, ఎందుకు పనికొస్తాయి, ఎందుకు పనికిరావు, ఇవి చెప్పగలిగితే ప్రతి ఒక్కరు వింటారు. సో ఉన్న తక్కువ టైంలో నేను మీకు ఇది ఇవ్వడం జరిగింది. సో అందరికీ అర్థమైందని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంకా ఇది మొత్తం అందరికి కూడా అర్థం చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి దీన్ని ఇంకొద్దిగా ఇన్‌డెప్త్‌గా ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను. జస్ట్ పీక్ స్టేజ్‌లో నేను ఈ సెషన్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఏంటంటే పాయింట్లు ఈ మంత్ ఎండింగ్‌లో మీరు కనీసం సైడ్ వేల్ అవ్వలేదు, ఫెస్టివల్ టైం కదా, ఎలాగ అవ్వాలి అన్నప్పుడు ఇది ఉపయోగపడుద్దని చిన్న ఆలోచనతోటి చేశాను. ఎందుకంటే వాటర్ పీపర్ చెప్పగలుగుతున్నామండి, కానీ వాళ్ళు అడిగే డౌట్‌లకి గుర్తు లేకండి. ఇంతకంటే ఏమి ఉండవండి. అడిగారనుకోండి ఏఎఫ్ కోసం చెప్పండి, కాస్ట్ ఎక్కువ అంటే ఏఎఫ్ కోసం చెప్పండి, వాటర్ ఎక్కువ ఖర్చు అవుతుంటే ఆర్ఓ కోసం చెప్పండి, వాటర్ మరబెట్టుకోవాలంటే అవసరం లేదు మన దగ్గర యూవీ ఉందని చెప్పండి. అంటే మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తే సరిపోతుందండి క్లియర్‌గా. సో కాబట్టి అందరికీ అర్థమైందని భావిస్తూ సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సెషన్ మీద అంటే మీకు ఉన్న డౌట్ అన్నా అడిగితే మాట్లాడదాం. సో దుర్గాబాయ్ సార్ ఆన్మిట్ సార్ చెప్పండి.
దుర్గాప్రసాద్ సార్ 1 minute, 1 minute. ఎస్ మాట్లాడండి సార్. వాయిస్ కట్ అవుతుందండి, వినిపిస్తుందండి. వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి. హలో, వాయిస్ స్లోగా ఉందని చూడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్, సూపర్. ఈ రోజు సెషన్ అయితే కనుక చాలా సూపర్ గా చెప్పారండి. వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఇంతవరకు ఎవరికి ఇంత క్లారిటీ అయితే రాలేదు. ఈ రోజు నిజంగా పీపీటీ రూపంలో మంచి నీట్ గా క్లారిటీ ఇచ్చారు. అది తెలుగులో అందరికి అర్థమయ్యే రీతిలో. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వివో అన్మ్యూట్ చేసుకోండి. వివో నెంబర్ ఎంత ఉంది? వివో నెంబర్ 2534 అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. వివో 2 వివోలు ఉన్నాయి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ బటన్ క్లిక్ చేయండి సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను ఫీడ్ చేసుకుంటాను, పేరు కూడా టైం లేదు సార్, ఇప్పుడే ఫీల్డ్ నుంచి వచ్చాను. ఎస్ మేడం. సార్ వాటర్ ప్యూరిఫైర్ గురించి చాలా బాగా చెప్పారు సార్ మీరు. ఎస్ నాకు మేడం. దాంట్లో ఇన్ని ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది సార్. నేను Yes. మామూలుగా 4 ప్యూరిఫైర్లు అమ్మాను సార్, నేను ఒకటి ఫిట్ చేసుకున్నాను. ఓకే. కానీ సార్ నేనేం చెప్పేదాన్ని అంటే, చెప్పమంటారా, మన బాడీలో మినరల్ లేకపోతే మన వాటర్ ప్యూరిఫై తాగితే మినరల్ వస్తాయి, బ్లడ్ కూడా అది అంతా ప్యూరిఫై అవుతుంది అని ఇంకా చిన్నగా వేరుగా చెప్పేదాన్ని సార్. ఎస్ సార్. ఎస్ మేడం. ఇప్పుడు మీరు చాలా క్లారిటీగా చెప్పారు సార్, నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు నెలాఖరు కూడా ఇంకో ప్యూరిఫై. ఓకే సార్. సూపర్ సూపర్ మేడం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సో మరొక వివో అన్మ్యూట్ చేసుకోండి. వివో 2534 అండి, అన్మ్యూట్ చేసుకోండి. అండ్ అలాగే నాగభూషణ్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ సెషన్ బాగా సార్, బాగా ఉపయోగపడుతుంది ప్యూరిఫైర్ గురించి. థ్యాంక్ యూ సార్. మామూలుగా నెట్లో వెతికినా కూడా ఏదో మ్యాటర్ ఉంటుంది తప్ప చెప్పడానికి వీలుగా ఉండదు. సో ఈ సెషన్ మన అందరికీ బాగా ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. ఎస్ అట్లా చిన్న రిక్వెస్ట్ సార్, సార్. ఇవాళ సెషన్ మీరు ఏమన్నా రికార్డ్ చేస్తుంటారు కదా, కొంచెం గ్రూప్లో పెట్టగలరా లింక్? అది రికార్డింగ్ చేసి కానీ అంటే యూట్యూబ్లో లింక్ పెట్టలేదండి. నేను అప్లోడ్ చేశాక మీకు లింక్ పంపిస్తాను సార్. పెడితే ఒకవేళ ఎవరికన్నా మనం దూరంగా ఉన్న వాళ్ళకి ఎవరన్నా మనం చెప్పినప్పుడు మీరు పంపించిన దాని గురించి పంపించిందంటే పంపించడానికి వీలుగా ఉండటం కోసం సార్. ఎస్ సార్. ఎస్ సార్. అర్థమైందండి. అంతకుముందు మామూలుగా నేను పీడిఎఫ్ పంపించేవాడిని. ఈ పీడిఎఫ్ కన్నా ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో మిమ్మల్ని షూర్ అడుగుతున్నా. సార్. షూర్ సార్. కంపల్సరీగా అంటే ఒకటి అంటే లైవ్ పెట్టేటోడికి చాలా మందికి వచ్చేది ఏమైందంటే వీడియో ఉంది కదని ఇక్కడ సబ్జెక్ట్ మెయిన్ వింటలేదు. అందుకే కొద్దిగా దీని మీద ప్రతి ఒక్కరు నోట్ చేసుకుంటే బాగుంటుందని కొద్దిగా గ్యాప్ ఇచ్చాను. దీన్ని నీట్గా డిజైన్ తయారు చేసి నేను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సార్. ఓకేనా? సరే సార్. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ. సో అలాగే రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు చెప్తారని మస్ట్ పాయింట్స్ అన్ని కూడా అన్ని రాసేసుకున్నాను సార్. నోట్స్ రాశారు అయితే అమ్మయ్యా. 20 పాయింట్స్ రాస్తాను సార్. మీకు అవసరం లేదైతే, అప్లైనర్ అవసరం లేదైతే. ఎందుకు చెప్పారో నాకు ఇప్పుడు అర్థమైంది సార్. నీట్ గా అంటే ఒకట్లేండి, ఈ రోజు పీపీటీ వల్ల తెలుగులో ఉండడం వల్ల చాలా బాగా ఉపయోగపడింది సార్ నాకైతే. ఎస్ మేడం. ప్రతి ఒక్క పాయింట్ కూడా చెప్పినప్పుడు రాసుకున్నాను సార్, అక్కడ చూసి రాసుకోలేదు, మీరు చెప్తున్నప్పుడు రాసుకున్నాను. ఎస్ మేడం. ముఖ్యంగా అంటే ఎవరెవరు తీసుకున్నారు తీసుకోలేదు అన్నప్పుడు నేను కూడా లేదు అనే పెట్టాను సార్. అవును ఆ మేడం. తీసుకోవాలని ఉంది, బెనిఫిట్స్ అన్ని తెలుసు. కానీ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైతే 15 ఫీట్స్ అని చెప్పారు కదా సార్, ఉండాలన్నారు కదా. అవునండి. అవునండి. మాది ఏంటంటే ఇంట్లో మేడ మీద నుంచి మాకు కలెక్షన్ ఉండదు సార్. ఇంట్లోని జస్ట్ వాష్రూమ్ పైన చిన్న ట్యాంక్ పెట్టుకొని మేము యూజ్ చేసుకుంటాము. చాలా కిందకు ఉంటదన్నమాట. సో అవును మేడం. దాని వల్ల మాకు సెట్ అవ్వదు అనే ఒక అభిప్రాయంతోనే తీసుకోలేకపోయాం సార్. కానీ మీరు ఏదైతే ఒక బూస్టర్ అనేది పెట్టుకొని 2500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాలి, అప్పుడు ప్రాబ్లం ఉండదని చెప్పారు కదా సార్. ఆ విషయం అయితే నేను ఈ రోజే తెలుసుకున్నాను సార్. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆ విషయాన్ని ఎవరు మెన్షన్ చేయలేదు.
సో అది నాకు తెలియలేదు. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉండడం వల్ల కొనాలా వద్దా అనేది ఇంట్లో ఉండిపోయింది సార్. ఈ రోజైతే నాకు ఆ డౌట్ అయితే క్లియర్ అయింది సార్. ఇంకా చాలా పాయింట్స్ అయితే రాసుకున్నాను. అవన్నీ చెప్పాలి అంటే నేను ఆల్రెడీ గ్రూప్‌లో కూడా పెట్టేసాను సార్. అది సార్. చాలా గ్రూప్‌లో సెషన్ అయితే పెట్టేస్తే నాకైతే రారండి చాలా జనాలకి. బాగుంది. జనాలకి అన్నీ దగ్గర అయిపోకూడదండి. అందుకని నేను లాస్ట్ కూడా ఇంపార్టెంట్ పెట్టాను. రికార్డింగ్ పెట్టడం ప్రాబ్లమ్ కాదు. మన లీడర్స్ 100 మంది నేర్చుకుంటే 100 మంది 100 వాటర్ ప్యూరిఫైర్లు వెళ్తాయి. అంటే సార్ లాజికల్ ఈరోజు నిజంగా వాటర్ ప్యూరిఫైయర్ కోసం ఎవరినెవరినైతే ఫాలో అప్ చేస్తున్నామో వాళ్ళే యాడ్ అవ్వలేదు సార్ ఈరోజు. మీరు వెళ్ళిపోయి చెప్పండి ఇంకేముంది. తెలుసు వచ్చేసింది కదా కదా వాళ్ళకి ఆల్రెడీ. ఈ సెషన్ చెప్తారని. యెస్ మేడం. అంతే సార్. ఓకే. మీరు పెడతారు మళ్ళీ తర్వాత తెలుసు. కానీ నాకైతే చాలా బాగా ఉపయోగపడింది సార్. పాయింట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ గ్రూప్‌లో పెట్టేసాను సార్. ఏం రాసుకున్నానని. తీసుకుంటారు లేదు మేడం సార్ తరఫున నేను సూపర్ మేడం. అడుగుతున్నాను సూపర్. ఆల్ ది బెస్ట్ మేడం. ఉంటాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థాంక్స్ మచ్. సార్. యెస్ మేడం. థ్యాంక్ థాంక్ యూ. యూ సార్. యెస్. అలాగే నందన సాయి సుధా గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మా. సార్ నిజంగా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. వాటర్ ప్యూరిఫైయర్ గురించి తెలుసు కానీ ఇంత క్లియర్ గా తెలియదు సార్ నాకు. యెస్. నేను ఒకరికి సజెస్ట్ చేశాను, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ మంచిదే ఇచ్చారు సార్. అంటే నేను తీసుకోలేదానికి కారణం మాకు ఇక్కడ వాటర్ బాగోదు సార్ అసలాను. యెస్. ఓకే. దానివల్ల శుద్ధ వాటర్ సార్. అందుకని నేను తీసుకోవడానికి వెనకాడాను సార్. కానీ మీరు ఇప్పుడు బూస్టర్ అది పెట్టుకొని వాడొచ్చు అని అంటున్నారు కదా, అనడం వల్ల నేను చూసుకొని నేను తీసుకుంటాను సార్, తప్పకుండాను. ఎందుకంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటే కొన్నే తెలుసు సార్. మనకి ఏంటంటే మన బాడీలోని కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని తెలిసి నాకు తెలుసు సార్. కానీ ఇన్ని క్లియర్ గా ఉంటాయని నాకు తెలియదు సార్. ఇప్పుడైతే మటుకు నేను నోట్స్ కూడా రాసుకున్నాను, కొన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను. అంటే గబగబా రాసుకోలేక అవన్నీ కూడా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేను బయటకు వెళ్ళి అది సజెస్ట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సెక్షన్లు ఇంకెన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మా. గాడ్ బ్లెస్ యూ. సో సత్యవేణి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. ప్యూరిఫైయర్ గురించే అనుకుంటున్నామండి కొనడానికి. ఇది అమ్మగారికి నాన్నగారికి వాటర్ ప్యూరిఫైయర్ అయితే మోకాళ్ళ నొప్పులు అటువంటివన్నీ తగ్గుతాయని క్లియర్ గా అర్థమయ్యి వాళ్ళకి ముందే వేయించాలని అనుకున్నాం సార్. అనుకుని మాట్లాడుకుంటున్నాం. 2 నెలల నుంచి వేయిందాం అనుకుంటున్నాను. కరెక్ట్ గా అన్ని చాలా బాగా చెప్పారు సార్. అన్ని క్లియర్ గా అర్థమైంది సార్. ఈసారి అయితే కొంటారనమాట అయితే. సార్ ఈసారి కొంటారనమాట అయితే క్లియర్ గా. కొంటాను సార్. ఎస్. ఆల్ ది కొంటామండి. బెస్ట్. ఆరోగ్యం మనం ఎలాగ దగ్గరుండి చూసుకోలేం కదండి మేము. అంతే కదా మేడం. అదన్న అయితే వాళ్ళకి కొంచెం ఆరోగ్యం అన్న ఇచ్చినట్టు ఉంటది. గ్రేట్. మంచి ఆలోచన. మంచిది. సూపర్. పేరెంట్స్ కోసం అన్నారంటే మీరు కంపల్సరీగా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మీ కరుణ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ వాటర్ ప్యూరిఫై గురించి చెప్పటంలో మీ యొక్క విశ్వరూపం చూపించారు సార్ ఈరోజు. మామూలుగా కాదు. అయితే నేను అంతకుముందు దీనిలో రాగమునుపు కెంట్ కొన్నాను సార్. నేను సార్ అది ఉంది కదా అని చెప్పేసి ప్రాణం ఒప్పగా నేను వాటర్ ప్యూరిఫై తీసుకోవాలా. కానీ ఈ రోజున మీరు ఇచ్చిన ఈ సెక్షన్ కి నేను పక్కాగా వాటర్ ప్యూరిఫై తీసుకోవడం అనేది జరుగుతుందండి. సూపర్ సార్. అదే విధంగా దీనిలో ఉన్న బెనిఫిట్స్ గురించి చాలా చాలా ఉపయోగాల గురించి మీరు అన్ని కూడా చెప్పారు. దీనివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవ్వటము, స్కిన్ ప్రాబ్లం తగ్గటము, అలాగే నరాల బలహీనత, మజిల్ పెయిన్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి అని చెప్పి అన్నారు. ఆ విషయము నేను కూడా విన్నాను. కానీ మీరు చెప్పిన విధానం దీంట్లో ఏంటంటే ఫిల్టర్లు 6 ఫిల్టర్లు ఉంటాయి. 6 ఫిల్టర్లు కూడా వాటి పన్ను అవి చేయటం మనకి ఆరోగ్యంగా ఇవ్వటానికి తయారు చేసింది కాబట్టి ఇది జపాన్ టెక్నాలజీ కాబట్టి సార్ ఇది నేను తప్పకుండా కొంటాను సార్. మా లైఫ్ లైనర్స్ కూడా 5గురు తీసుకున్నారండి. నేను అప్లైనర్ అయి ఉండి నేను తీసుకోలేదని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను తీసుకోవడం అనేది జరుగుతుందండి. లాస్ట్ మంత్ మా అమ్మాయికి నేను గిఫ్ట్ గా ఇచ్చాను సార్. సూపర్ సార్. ఇందాక మా లైఫ్ లైనర్ ఫిల్టర్ లక్ష్మి గారు ఉన్నారండి. వాటర్ ఫిల్టర్ ని ఒక సబ్బులాగా ఇచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకా మా మేడం గారు ఈసారి విజయవాడలో ఉంటుంది లక్ష్మి గారు. అవునండి. మేడం గారు ఏంటంటే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఈ వాటర్ ని ఒక గ్లాస్ లో పోసేస్తుందండి. ముందు ఒక టీ ఇస్తుంది, మన వెస్లిం టీ. సూపర్ సార్. తర్వాత ఈ వాటర్ ఇస్తుంది. ఈ వాటర్ వల్ల ఈ ఉపయోగం అని చెప్పేసి అంటదండి. అలా మేడం గారు వచ్చేటప్పటికి ఈ నెల కూడా ఒకటి తీసుకుంటుంది.
ఈ ఒక నెలలో తీసుకుంది అనేటువంటి వెళ్ళిన తర్వాత వెంటనే దాని మీద పెడుతుందండి దృష్టి. అందరం కూడా ఏంటంటే సబ్బులు పేస్టుల మీద పెడతా ఉంటాం. మా మేడం వచ్చేటప్పటికి వాటర్ ఫిల్టర్ మీద పెడుతుందండి. ఎస్ సార్. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. వాటర్ థ్యాంక్ యూ పేపర్ సార్. అందరూ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ సార్. ఎస్ రమాదేవి గారు స్టార్ డైరెక్ట్ అడ్మిట్ చేసుకోండి. ఎం రమాదేవి గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా ఈరోజు సెషన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ. మీరు నేనైతే ఇద్దరికి సజెస్ట్ చేశాను, మా పేరెంట్స్ కి అండ్ నెక్స్ట్ ఏంటంటే మా సిస్టర్ కి. వాళ్ళిద్దరు కూడా యూజ్ చేస్తున్నారండి వాటర్ ప్యూరిఫైయర్. ఇప్పుడు వెంకటేష్ సార్ చెప్పారు, అలాగే నాకు కెంట్ ఉందండి. దాని గురించి కొన్నాను, కానీ ఇది అయిపోయాక బాగు చేయించి అది పెట్టుకుందామని చూస్తున్నాను సార్. ఆల్రెడీ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నాను కానీ ఫిక్స్ చేయించలేదు. మీరు ఇక్కడ ఫిల్టర్స్ గురించి చెప్తున్నారు కదా, ఆర్ఓ, యూవి, యూఎఫ్. నేను చెక్ చేస్తున్నా అసలు ఇందులో ఉందా లేదా కెంట్. మన దాంట్లో ఉన్న ఫీచర్స్ అసలు ఇందులో ఏమున్నాయని నేను చెక్ చేస్తున్నాను సార్. మీ సెషన్ చెప్పినప్పుడు చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ నిజంగా. ఎందుకంటే మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మా ఇంట్లో కెంట్ ఉందండి, ఇది ఇంత తక్కువ పడింది, మీరు చెప్పినవి ఉన్నాయి అంటారు. కానీ ప్రతిదీ కూడా ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది సార్. ఈ విధంగా మనం చెప్పొచ్చు అనేది సెషన్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్ ఇంత అడుగులో ఉండాలి అని మీరు చెప్పారు కదా సార్, అది నిజం. ఎందుకంటే మా పేరెంట్స్ కి వాటర్ ప్యూరిఫైయర్ కిందకే ఉందండి ఫిల్టర్. కానీ కంపెనీ అతను వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పారండి, ఈ హైట్ లో ఉండాలి వాటర్ ప్యూరిఫైయర్, ఉంటేనే మనకి వస్తుంది అని చెప్పారండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ సెషన్ అయితే. నేను చాలా మంచి సబ్జెక్ట్ విన్నాను. నోట్స్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే రాసుకున్నాను సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కనుక నేను చాలా జూమ్స్ విన్నాను వాటర్ ప్యూరిఫైయర్ గురించి, కానీ కంటెంట్ ఈ విధంగా అయితే వినలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా చాలా హైలైట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఇప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్తాం సార్, ఎవరు అడిగినా సరే వాటర్ ప్యూరిఫైయర్ గురించి మేము చెప్పేస్తాం. ఆల్ ది అంత బెస్ట్. కాన్ఫిడెంట్ మా మీద మాకు వచ్చింది సార్ మీ సెక్షన్ వల్ల. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ లతా గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు సెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. వాటర్ ప్యూరిఫై గురించి అందరూ చెప్పడానికి చాలా భయపడతారు. అది డెమో ఇవ్వడానికి కానీ చెప్పడానికి కానీ ఈ రోజు పీపీటీతో సహా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అలాగే మనం హెయిర్ అంటే గాలి, నీరు, వాతావరణం ఎప్పుడైతే బాగుంటుందో కొంతవరకు కొన్ని డిసీజ్ నుంచి మనం బయటపడొచ్చు. మన వాటర్ ప్యూరిఫైయర్ వాడడం వల్ల అంటే 80% బాడీలో వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం మంచి వాటర్ తీసుకుంటే మనకి ఏ డిసీజ్ రాకుండా ఉంటది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీ పీపీటీ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ. జగదీశ్వరరావు గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి చాలా విపులంగా చెప్పారు సార్. ఇప్పటి వరకు నేను కొనుక్కోలేదు సార్. లాస్ట్ మంత్ నుంచి ట్రై చేస్తున్నాను కొనుక్కోవాలని చెప్పేసి. తప్పకుండా వాటర్ ప్యూరిఫైయర్ వాడతాను సార్. ఎందుకంటే నేను మంత్లీ 600 పే చేస్తూ ఉంటానండి. అది 30 రూపీస్ ఈచ్ బాటిల్. ఇప్పుడు ఎంత లాస్ అయిందో ఆలోచించండి, ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నాను. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అయినా అలా నెగ్లిజెన్స్ అయిపోతుంది. ఏంటంటే దీంట్లో ఉండే అన్ని బెనిఫిట్స్ చెప్పారు, లాభాలు చెప్పారు, ఆరోగ్యం గురించి చెప్పారు సార్. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. కాకపోతే నోట్స్ రాసుకోవడానికి అవకాశం కుదరలేదు సార్. ఈ పీపీటీ షేర్ చేసుకోవచ్చు. రాసుకోలేదు అయితే మీరైతే. అదే సార్, నేను బయటకు వెళ్ళాను. జస్ట్ నేను 1/2 అవర్ 15 minutes కి ఇంటికి వచ్చాను అనమాట. మధ్యలో డ్రైవ్ చేస్తూ స్క్రీన్ షాట్లు తీస్తాను. మా మిస్సెస్ అయితే విన్నాం సార్ నోట్స్ రాసిందండి. రాసుకోండి. రాసుకుంటే ఎవరన్నా అడిగితే చెప్తే నెలలో ఒక 2-3 వెళ్ళి అనుకోండి, త్వరగా డైరెక్ట్ అవ్వచ్చు, త్వరగా సైడ్ వేల్ అవ్వచ్చు. అంటే ఇది చెప్పకూడదని కాదండి, వాటర్ ప్యూరిఫైయర్ టచ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇది ఎంత పెద్ద ప్రోడక్ట్, ఎవరు కొంటారు అనుకుంటారు. ఎందుకు కొనకూడదు? ఫోన్ కొనట్లేదా? ఏది కొనట్లేదు, మనం చెప్పడం రాక చాలా మంది కొనట్లేదు. అది అవును సార్, అవును సార్. ట్రై చేయండి సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, బాగుంది సార్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సంపూర్ణ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. సంపూర్ణ మేడం అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. నాకు చాలా అవసరమైన సబ్జెక్ట్ సార్. ఈ మధ్య అయితే వేరే అతను కూడా నేను
తీసుకుంటాను మేడం. మీరు నాకు కొంచెం వాటర్ నేను సెట్ చేసుకొని తీసుకుంటాను, కొంచెం తెచ్చి ఇవ్వగలరా అన్నప్పుడు అనిపించింది సార్. అదే వాటర్ మన ఇంట్లో ఉంటే బాగుండు కదా అనిపించింది. నెల్లూరులో వేరే మేడం దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని అతని దగ్గరికి వెళ్ళి ఇచ్చి రావడం చాలా ఇబ్బంది అనిపించింది సార్ నాకైతేను. ఓకే మేడం. ఇప్పుడు ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ తీసుకునే వాళ్ళందరూ కూడా అదే అడుగుతున్నారు సార్. మీ pH లెవెల్ ఎంత ఉంది, దాని బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ మాకు తెలియాలి, కొంచెం ఏదన్నా ఉంటే పెట్టండి అంటున్నారు. కానీ ఇంత బాగా సబ్జెక్ట్ ఈ రోజు బాగుంది కాబట్టి రాసుకున్నాము, కొన్ని స్క్రీన్ షాట్లు కూడా తీసుకున్నాను సార్, అవి కూడా రాసుకుంటాను. ఇంకా మనం ధైర్యంగా చెప్పేదానికి చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా అవసరమైంది సార్ ఈ సబ్జెక్ట్ ఈ రోజు. ఎస్ మేడం, సూపర్ మేడం, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. శివరాణి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు మీ పిపిటి చాలా బాగుంది. అంటే ఈజీగా అర్థం చేసుకునే వేలో మీరు ప్యూర్ తెలుగుని యూజ్ చేశారు. నాకు బాగా యూజ్ అయింది ఏంటంటే ఫిల్టర్ డ్యూరేషన్ నాకు ఇన్ని రోజులు తెలియదు. ఎవరన్నా వాటర్ ప్యూరిఫైర్ గురించి అడిగితే TDS 100 బిలో ఉంటుందండి, pH ఇంత ఉంటుంది, సో 6 ఫిల్టరేషన్ ఉంటుంది, ఇవే మెయిన్ పాయింట్స్ చెప్పేదాన్ని. కానీ ఎవరైనా ఫిల్టర్ డ్యూరేషన్ అడిగినప్పుడు నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసినప్పుడు నాకు దొరకలేదు. బట్ ఈ రోజు నాకు అది చాలా బాగా యూజ్ అయింది సార్. ఫిల్టర్ డ్యూరేషన్ అనేది మీరు ప్రతి ఫిల్టర్కి ఎన్ని మంత్స్ వస్తుంది, దాని కాస్ట్ కూడా మీరు చెప్పారు. సో నెక్స్ట్ ఏంటంటే రేపు టెక్నీషియన్ వస్తున్నారు. యాక్చువల్లీ నేను కూడా వాటర్ ప్యూరిఫైర్ కొని 1 year అవుతుంది, బట్ ఇంట్లో ఫిట్ చేయడానికి కరెక్ట్ గా ఆ ఇంట్లో అవైలబిలిటీ లేదు. బట్ ఇప్పుడు న్యూ హోమ్ అంటే కొత్తగా మారున్నాం కాబట్టి డెఫినెట్లీ మేము రేపు మాది ఇన్స్టాలేషన్ ఉంది సార్. సో మీరు చెప్పిన పాయింట్స్ కూడా నాకు బాగా ఉపయోగపడింది. ఏంటంటే చాలా డేస్ అయింది కదా, టెక్నీషియన్ ని పిలిస్తే వస్తారా వెళ్ళు రారా, లేదంటే డైరెక్ట్ గా ఎవరితో అయినా ఫిట్ చేద్దామా అని అనుకున్నాను. బట్ మీరు చెప్పింది ఏంటంటే కంపల్సరీ మనం టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయాలి. కాల్ చేసి కంపెనీ ద్వారా ఎప్పుడైతే మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటామో అప్పుడే మనకి ఈ వారంటీ అనేది, నేనేమనుకున్నానంటే వారంటీ మనం కొన్నప్పటి నుంచి ఉంటుందేమో అనుకున్నాం, బట్ ఫిట్ చేసినప్పటి నుంచి ఉంటుంది. అంటే చిన్న చిన్న పాయింట్స్ నేను మిస్ అయ్యాను. సో ఈ రోజు స్పెషల్లీ నాకే బాగా హెల్ప్ అయింది సార్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అలాగే భవానీ గారు సిల్వర్ డైరెక్టర్ అడ్మిట్ చేసుకోండి. కేజీ భవానీ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సెక్షన్ చాలా బాగుంది సార్. వాటర్ ప్యూరిఫై గురించి నాకు మొత్తం తెలియదండి క్లారిటీగా, కానీ ఇవాళ చాలా క్లారిటీగా చెప్పారు సార్. నేను అంతా నోట్స్ అంతా రాసుకున్నానండి. సూపర్ మేడం. ఫిల్టర్ కూడా ఎంత హైట్ లో పెట్టాలి అది కూడా చెప్పారు. 15 అడుగుల హైట్ లో పెట్టాలన్నారు. అంతకంటే తక్కువ హైట్ లో పెట్టుకోవాలంటే బూస్టర్ పెట్టుకోవడం వల్ల వాటర్ బాగా ప్రెస్ వస్తుంది అని చెప్పారండి. ఓకే మేడం. అలాగే సార్ అందరూ అంటున్నారు చాలా ఎక్కువ ఉంది మాకు తక్కువ వస్తుంది ఫిల్టర్ అని చెప్తున్నారు సార్. వాళ్ళకి కూడా చెప్పడానికి కూడా నాకు బాగా ఉపయోగపడిందండి ఈ రోజు. AF బెనిఫిట్స్ కూడా చెప్పారండి, దాని గురించి బాగా అర్థమైంది సార్. నేను ఎవరికైనా చెప్పగలుగుతానండి. ఎస్ మేడం. సెక్షన్ అయితే చాలా బాగుంది సార్. ఈ రోజు చాలా వివరించి చెప్పారు అన్ని, ఏది పోతే ఎంత అవుతుంది అనేసి అన్ని క్లియర్ గా అమౌంట్ తో సుద్ధా చక్కగా చెప్పారండి. ఎస్, చాలా రాసుకున్నారు కదా అర్థమైంది. అన్ని. థ్యాంక్స్. రాసుకున్నాను సార్, నేను మొత్తం అన్ని రాసుకున్నాను. రాసుకోవాలి మేడం, ఎందుకంటే డౌన్ లైన్ అడిగినప్పుడు వాటర్ ప్యూరిఫైర్ అడిగినప్పుడు అప్లైన్ కాదు చూడొద్దు. అందుకే ఎవరైనా జూమ్కి వచ్చి నేర్చుకున్న వాళ్ళు మాత్రం తెలుసుకుంటారు. అందుకే ఏంటంటే ఇక నుంచి ఏంటంటే కొద్దిగా సిస్టమేటిక్, ఎందుకంటే జూమ్లోకి వస్తే నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులో ఎదగాలని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు జూమ్లో రాసుకోవడం వల్ల మీ దగ్గర ఒక పెద్ద బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఎవరు ఏం అడిగినా సరే చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ మేడం భవాని గారు. ఈ రోజు నేను శ్యామల మేడం గారి టీం సార్, మాది నగరం అండి. ఎస్ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఓకే. భాగ్యలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి, సిల్వర్ డైరెక్టర్. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు సెషన్ చాలా బాగుంది. వాటర్ ప్యూరిఫై గురించి ఫస్ట్ టైం విన్నాను నేను, జూమ్ సెషన్ అయితేను. ఎస్ మేడం. లాస్ట్ మంత్ డిసెంబర్ లో నేను తీసుకున్నాను. యూజ్ చేస్తున్నా, చాలా బాగా నచ్చింది నాకైతేను. నేను తీసుకున్న నాకు వాటర్ చాలా 470 పాయింట్లు ఉంటదండి మా వాటర్. చాలా బోర్ వాటర్. వాటర్ మేము కాచుకుని తాగే వాళ్ళం. కాచి తాగిన వాటర్ కూడా
మాకు 450 వరకు ఉండేది మాకు పిహెచ్డి లెవెల్. అలా ఇదైతే 35 వచ్చింది మేము చెక్ చేస్తే. 35 వచ్చిందంటే చాలా ప్యూరిఫై అవుతుంది అని అనుకున్నాం. చాలా బాగా నచ్చింది నాకు. జూమ్ సెషన్ లో కూడా చెప్తున్నాను నేను, వాటర్ ప్యూరిఫై వాడండి, అందరూ కూడా వాడాలి, మంచిదని చెప్తున్నాను. చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. సో అలాగే శ్రీలక్ష్మి గారు అడ్మిట్ చేసుకుని లాస్ట్ ఫైనల్గా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఈరోజు చెప్పిన వాటర్ ప్యూరిఫైయర్ గురించి చాలా బాగా నచ్చింది సార్ సబ్జెక్టు. నేను చాలా మంది చెప్పాను సార్, మీరు చెప్పినట్లు ఎక్కువ మాకు 5,000కి వస్తుంది 6,000కి వస్తుంది అని చెప్పారు సార్. నేను చెప్పాను కానీ వాళ్ళకి దీంట్లో మంచి హెల్త్ ఉంటుంది, మంచి కంపెనీది క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పాను. ఒకరైతే ఏమన్నారంటే సార్ వాళ్ళు మాతోటి ఓన్లీ మీ వాటర్ ప్యూరిఫై సంబంధించిన పాంప్లెట్ ఉంటే ఒకటి మాకు ఇవ్వండి, అప్పుడు మేము తీసుకుంటాము అన్నారు సార్. నేను ఇప్పుడు ఈ జూమ్ క్లాస్ లో మీకు ఈ విషయం బయట పెడుతున్నాను సార్. పాంప్లెట్ ఇచ్చిన వాళ్ళకి అర్థం కాదులేండి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది పాంప్లెట్లు అంటే అడుగుతారు కానీ చాలా మందికి సబ్జెక్టే చెప్పాలి. మీరు పాంప్లెట్ ఇచ్చేస్తే వాళ్ళు చూస్తారు కానీ అంత క్లారిటీ ఉండదు. ఇప్పుడు మేము అడిగినట్టుగా ఒక్కొక్క ఫిల్టర్ కోసం చెప్పాను, ఆ ఫిల్టర్ కోసం మీరే చెప్పండి అవసరమైతే పాంప్లెట్ ఇచ్చడానికి. ఎందుకంటే మనం చెక్ చేస్తే అర్థం చేసేసుకుంటే ఈరోజు అందరూ కూడా వెస్టర్న్లో ఈ పార్టీ బోల్డ్ మంది జాయిన్ అయిపోయానండి. మనకు ఆ వాటర్ ప్యూరిఫైయర్ కొనాలంటే మన నోటితో కనీసం ఒక 5 పాయింట్లన్నా వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలి. అప్పుడు పాంప్లెట్ ఇచ్చేస్తే కొనేరు మేడం. ఓకేనా? అది అడుగుతారు. ఆల్ ది బెస్ట్. చేసుకున్నాను సార్ బుక్ లో. రేపటి నుంచి నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడల్లా అన్ని పాయింట్స్ వాళ్ళకి విడమని చెప్తాను సార్. ఎస్ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్ సార్. మంచి సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. భాస్కరయ్య గారు అన్మిట్ చేసుకోండి సార్. భాస్కరయ్య గారు అన్మిట్ చేసుకోండి సార్. మీట్లో ఉంది, అన్మిట్ చేసుకోండి భాస్కరయ్య గారు. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొద్దిగా గట్టి మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాది అంటే అంటే మా ఇంట్లో వచ్చేసి మన ఆక్వా గార్డ్ ఉంది సార్. అంటే మేము స్టార్టింగ్ బిగించినప్పుడు ఏంటంటే ఆ టీడీఎస్ వచ్చేసి 110 నుంచి 130 దాకా వచ్చింది సార్. అదే ఈ మన వెస్టేజ్ లో ఉండేదైతే మన 59, 39 చెప్పారు ఇప్పుడు లక్ష్మీ మేడం కూడాను. అవునండి. అదే కాక మన వెంకటేశ్వరరావు సార్ కూడా వాళ్ళ ఈ కెంటలో ఎంత వచ్చింది కూడా ఒకసారి కానీ చెప్పుంటే బాగుండేది. అంటే ఈ మన బయట కంపెనీల కాడికి మనది కొంచెం తక్కువ వస్తుంది సార్ టీడీఎస్. అవునండి. అది సార్ అది నేను తెచ్చి కూడా ఒక 3 years అవుతుంది. ఇంకోటి ఏంటంటే సార్ మనకి 6 months కి 8 months కి మార్చాల్సి వస్తుంది సార్ ఆ ఎలక్ట్రిక్. అది మార్చే ప్రతిసారి నాకు ఏంటంటే 5,000 నుంచి 6,000 ఖర్చు అవుతుంది సార్ గంటకి. అవును. లేదు సార్, లేదు సార్. ఆక్వా గార్డ్ సార్. ఆక్వా గార్డ్. ఓకే. ఆక్వా గార్డ్ సార్. అంటే మనకు ఈ యొక్క తేడా చూపించి అంటే నేను ఇంతవరకు ఎవరికి కూడా నేను మన వాటర్ ప్యూరిఫై గురించి చెప్పలేదు సార్. ఇప్పటి నుంచి నేను ఈ మన డెమోలో కానీ అవి కానీ నేను మన వాళ్ళకి చెప్తాను సార్ ఒకసారి. నేను ఇప్పుడు అదొకటి మన వాటర్ రికవరీ వచ్చేసి వాటర్ మన దాంట్లో ఎక్కువ పోతుంది సార్. ఇది మేము వాడే దాంట్లో ఇప్పుడు మేము వాడే దాంట్లో అంటే వాటర్ ఎక్కువ పోయేసి అది ఉంటది. అవునండి. మన దాంట్లో మన వెస్టేజ్ లో వచ్చేసి కొంచెం ఇది వాటర్ రికవరీ వచ్చి 50% దాకా అని చెప్పారు సార్ మీరు. అవునండి. అది కాక మనకి ఇది యూవీ టెక్నాలజీ ఉందని చెప్పారు. ఓకే. అదే ఒక రోజుకి వచ్చి 60 liters వరకు తీసుకోవచ్చు అని చెప్పారు సార్. అంటే మామూలుగా వచ్చి అవును సార్. అవును సార్. అది సార్ మీరు చెప్పిన. మరి మీరు ముందు అర్జెంటుగా యాక్వా తీసి మనది పెట్టి మీరు ఫోటో తీసి గ్రూప్లో పెట్టి 10 మందికి చెప్పాలండి. ఓకే ఓకే సార్. అంటే మనదంటే ఇంకా మనకి ఒక 2 monthsకి అయిపోతుంది సార్ అది. అది అయిన తర్వాత మంది బిగించుకోవాలని చెప్పి చూస్తున్నాను సార్. అదే సార్ మీ అందరికీ చెప్పే ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మనం తీసుకొని ఇదిగో నా ఫోటో ఇదిగో నేను వాడుతున్నాను కాబట్టి అది చెప్పే కాన్ఫిడెంట్ వేరే ఉంటుందండి. మనం తీసుకోకంటే చెప్పేది ఒకలా ఉంటుంది అందుకనమాట. ఇప్పుడు ఆక్వాగార్డ్ వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు టీడీఎస్ ఉంది కానీ ఆర్ఓ అనేది చాలా మంది అనుకుంటారు ఆర్ఓ అంటే అన్ని ఆర్ఓలు కాదు. ఆర్ఓలోని చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట. ఒక అమెరికన్ సంస్థ వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఇచ్చింది మన ఆర్ఓకి తప్ప ఇంకే ఆర్ఓలో ఉండవు. అంటే ఆ టెక్నాలజీ మన దాంట్లో అనమాట. అందుకే తెలీదు. ప్లస్ యూవీ ఉంది. ఇప్పుడు ఆక్వాలో యూవీ ఉండదు. అండ్ అలాగే చూసుకుంటే మనకి కొన్ని ఉంటాయి కానీ అన్నీ ఉండవు. కానీ మన దగ్గర ఏంటంటే అన్నీ ఇచ్చాడు.
అసలు ఫస్ట్ ఫిల్టర్కి ఇంతకుముందు ఫిల్టర్ వేరు, ఇప్పుడు 6 ఫిల్టర్లు ఇచ్చారు. సో కాబట్టి దీన్ని డెప్త్ ఇంకా తెలియాలి. నేను నెక్స్ట్ సెషన్లో ఇంకొద్దిగా డెప్త్ తీసుకెళ్ళి దీన్ని మరొకసారి నెక్స్ట్ మంత్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? ఆల్ ది ఓకే బెస్ట్. సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సుబ్రహ్మణ్యం గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సెక్షన్తో మాత్రం చాలా సూపర్గా ఉంది సార్. ఎస్ నేను సార్. ఎప్పుడు వెళ్ళలేదు సార్ ఈ వాటర్ ఫేర్ గురించి, నేను ఇప్పుడు విన్నాను, చాలా బాగుంది సార్. అన్ని రాసుకున్నాను సార్. ఎస్ సార్. నేను నేను ఫస్ట్ కొంచెం టైమే చెప్పాను సార్ వాటర్ పేపర్. సార్ ఎస్ యాక్చువల్లీ మా కొంతమంది ఏరియా మీకు తెలియదు కాదండి, సున్నం నీరు ఎక్కువగా ఉంది సార్. అందు గురించి అవునండి. నేను వాటర్ ఫేర్ అసలు ఉపయోగించట్లేదు. అవునండి. సిఎండి వాటరే వాడుతున్నాను సార్. అవునండి. అంటే మనకి మీ ఏరియాకి అయితే కంపల్సరీగా కార్బన్ ఫిల్టర్స్ అనేది కొద్దిగా ఎక్కువగా అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఒకటండి, వాటర్ బాగోకపోవడం వల్ల ఏంటంటే కార్బన్ ఫిల్టర్, పీపీ ఫిల్టర్ ఎక్కువ లైఫ్ తగ్గుతుంది. ఇప్పుడు ₹650 అవుతుంది. అది 3 నెలలకు 4 నెలలకు ఒకసారి పోతాయి. కానీ మామూలుగా అయితే పోతాయి. మేము కొని చాలా రోజులైంది. మా ఫిల్టర్స్ అంత తొందరగా అసలు ఇప్పటికొచ్చి మార్చలేదు మేము చెప్పాలంటే. అంటే ఓకే. వాటర్ని బట్టి ఉంటుంది అన్నమాట, అంతకుమించి చేయలేదు. సున్నం వాటర్ కానీ ఈ సాల్ట్ వాటర్ టైప్ గ్రీజర్లే ఎక్కువ ఫిల్టర్స్ పాడైపోతున్నాయి. లైఫ్ తగ్గుతుంది అన్నమాట. అది గ్రీజర్లే పాడైపోతున్నాయి సార్. అవును సార్. వాటర్ చాలా టూ మచ్గా ఉంటుంది ఆ ఏరియా. అది అందుకని సిఎండి వాటర్ నా దగ్గర ఎప్పుడు తీసుకుంటున్నాను సార్. ఉమ్. దాన్ని యూజ్ చేస్తున్నాను, దాంట్లో మినరల్స్ ఉంటాయి కదా అని చెప్పి. అంటే ఒకటి చాలా గుర్తుపెట్టుకోండి, బాగుంది ఒక చిన్న సార్. పాయింట్ బయట వాళ్ళు గుర్తుపెట్టుకోండి సార్. సుబ్రహ్మణ్యం గారు, బయట వాళ్ళు లీడర్స్ అందరూ కూడా ఈ పాయింట్ చెప్పడానికి గుర్తుపెట్టుకోండి. ఎస్ ఆ సార్. ఫిల్టర్స్ మీరు ఆ బయట వాడే ఫిల్టర్ ఏదో ఉండొచ్చు, లేకపోతే ఆ నీళ్ళు దగ్గర ఆ నీళ్ళు మన బాడీలోకి వెళ్తుంది. ఆ శుద్ధ సార్ వాటర్ మన బాడీలోకి వెళ్తే ఎన్ని హెల్త్ డిసీజ్ వస్తాయి ఆలోచించండి. అవును సార్. ఫిల్టర్ పోతే బాగు చేసుకోవాలి, మనం పోతే వెనక్కి రాలేం కదా. సార్ అంటే ఈ వాటర్ వాడండి సార్. నేను బయట నుంచి మినరల్ వాటర్ తెచ్చుకుని అదే మినరల్ అదే వాటర్ మనం ఒకవేళ ఈ వాటర్ కానీ వాడితే జాగ్రత్తగా ఉండండి. అది సిఎండి కలుపుకుంటూ అవుతున్నాను సార్. ఎస్ సార్. చాలా మంది మీరు చేసే చెప్పిన మిస్టేక్ పాయింట్స్ ఏంటంటే, అన్ని కూడా రాస్తున్నాను సార్. నేను అవునండి, బయట వాళ్ళకి చెప్పి నేను ఈ నెక్స్ట్ మంత్ నుంచి గ్యారంటీగా నేను చేయిస్తాను సార్. మన వాటర్ పెద్ద పేరు పెద్ద పేరుకొని మన వాటర్ పేరులో సిఎండి యాడ్ చేస్తే ఇంకా సార్. వేరే లెవెల్ అనమాట. అది తెలుసుకోవాలన్నమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా చెప్పినప్పుడు విత్ సిఎండి కూడా ఇస్తే చాలా బాగుంటుంది. ఓకేనా సార్? ఓకే ఆల్ ది బెస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్. సువర్ణరాజు గారు ఫైనల్గా క్లోజ్ చేద్దాం. మాట్లాడండి సువర్ణరాజు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మీరు చెప్పినవన్నీ నోట్స్ పెట్టి రాసాం సార్. ఎస్ సార్. అసలు వాటర్ తాగాలి, ఎంత తాగాలి, రోజువారీ మనం దానివల్ల యూజ్ ఏంటి, టీటీసీ వాల్యూ గురించి, అండ్ 1 year వారంటీ గురించి, ఫిల్టర్స్ ఏది ఎప్పుడు రీప్లేస్మెంట్ చేయాలి, ఎస్ సార్. 6.5 pH వాల్యూ గురించి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి నాలెడ్జ్ ఈరోజు తీసుకున్న ప్రత్యేకంగా రాసుకున్నాం సార్. దీన్ని ఇంకా మళ్ళీ స్క్రిప్ట్ చేసి మేము ఎక్కడైనా డెమో ఇస్తాం సార్ తప్పకుండా. ఎస్ ప్యూరిఫై అయితే నేను తీసుకున్నాను సార్, బట్ నా ఫ్రెండ్కి ఇచ్చేసాను సార్. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ ఎస్ లీడర్స్, మరి అందరికీ కూడా ఈరోజు సెషన్ ఉపయోగపడిందని భావిస్తున్నాను. సో వాస్తవానికి ఏంటంటే క్యాజువల్గా అందరికీ వాటర్ ప్యూరిఫై కోసం నేను చెప్పాను, కానీ సబ్జెక్ట్ పరంగా ఫస్ట్ టైం పీపీటీ నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. సో బెస్ట్ ఇవ్వాలనుకొని, బెస్ట్ అంటే ఏదో చెప్పాలనుకోలేదు. కామన్గా వాటర్ ప్యూరిఫై కోసం మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనకి ఎదురయ్యే ఛాలెంజెస్ ఈరోజు చెప్పాను. అంటే వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు. ఏదో అడ్డదిడ్డంగా 6 ఫిల్టర్లు ఉంటాయి, కొనుక్కుంటే ఇది వస్తుందని చెప్తే అట్లా కాకుండా స్పెసిఫిక్గా ఈ ఫిల్టర్ కోసం మనం చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలి అనేసి నేను ఈ విధంగా తీసుకున్నాను. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఇచ్చేటప్పుడు చాలా ఇంపార్టెంట్ టైం పెట్టి చేస్తాం. సో కాబట్టి మీరందరూ కూడా వాటర్ ప్యూరిఫై కోసం చెప్పడం నేర్చుకోండి. తప్పు చెప్పినా రైట్ చెప్పిన కాదు, చెప్పడానికి ట్రై చేస్తే కదా అవతల వ్యక్తి కొంటాడు. సో కాబట్టి మన దగ్గర ఈ సబ్బులు, పేస్టులు, ఆయిల్, పేస్టులు ఎంతకాలం కొన్నా ఆ పీవీలు 5,500 అవ్వడానికి డైరెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒక్క 5 వాటర్ ప్యూరిఫైలు అయితే డైరెక్ట్ అయిపోవచ్చు. ఫస్ట్ మంత్లోనే 4 వాటర్ ప్యూరిఫైలు కొంటే, అంటే టీం లేదు, నాకు పీవీ పెరగట్లేదు అన్న వాళ్ళకి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, జాయిన్ అయిన తర్వాత 5,500 పీవీ చేయడానికి 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా తీసుకుని ఉన్నారు. 10,000 పీవీతో డైరెక్ట్ అయిన వాళ్ళు మేము. అప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైలు లేవు. కానీ ఈరోజు దేవుడు అసలు మీకు వెస్టేజ్ అన్ని ఇచ్చిందంటే అన్నీ ఇచ్చింది వాటర్ ప్యూరిఫై. కానీ వాటర్ ప్యూరిఫైలు కూడా వచ్చిన ఫస్ట్ మంత్లోనే ఒక 4 వాటర్ ప్యూరిఫైలు వెళ్ళి మీ సెల్ఫ్ అందుంటే మీరు ఫాస్ట్ డైరెక్ట్ అయిపోతారు. వచ్చిన ఫస్ట్ మంత్లోనే దగ్గర 20,000 వరకు తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి, 4 వాటర్ ప్యూరిఫైర్లు, ఒక 100 పీవీ, టోటల్ 5,500 పీవీ అయిపోయింది.
ఫస్ట్ మంతే పాస్టర్ డైరెక్టర్ అవుతారు. కానీ ఈ సబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పే విధానం చెప్పలేవు. 15 మందికి చెప్పండి, 30 మంది చెప్పండి, ఒక 4 పనరా అంటే మనం సైడ్ వేలం కూడా చేయడం ఈజీ. అంటే మనం అది టచ్ చేయట్లేదు. ఏం చేయాలా అని షార్ట్ కట్లు ఎదుగుతారు. షార్ట్ కట్లు దయచేసి ఎదగొద్దు. ఎక్కువ కాలం ఉందామని వచ్చాం, తక్కువ కాలం ఎక్స్పైర్ డేట్ తీసుకోవద్దు. ఈ బిజినెస్లో మనం ఎక్కువ కాలం ఉందాం, ఎక్స్పైర్ డేట్ వద్దు. చాలామంది ఎగాదిగా పెనేసి ఎగాదిగా కొనేసి అవన్నీ ఏం చేసుకోవాలో తెలియక మంచాల కింద ఆటగట్ చేసి చాలా తప్పుడు పనులు చేస్తారు. సో దయచేసి క్వాలిటీగా ఉండండి, క్వాలిటీగా మాట్లాడండి, క్లారిటీగా ఉండండి, కమిట్మెంట్తో ఉండండి. కాన్ఫిడెన్స్ అనేది ఫుల్గా నింపుకోండి. బెస్ట్ మంచిది, ప్రొడక్ట్ మంచిది. మనం క్లారిటీగా చెప్పక, నాలెడ్జ్ లేకే చాలామందికి ఛాలెంజెస్లా ఫీల్ అవుతారు. బెస్ట్ ఛాలెంజెస్ కాదు, చెప్పడం వస్తే ఎవరిదాన్ని ఎదుర్కో. నాకైతే ఇప్పుడు టెన్షన్ అనిపించదు. వింటే వాడ అదృష్టం, వినకపోతే వాడి దురదృష్టమే. అదృష్టం వాళ్ళకి, దురదృష్టం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకైతే ఇంకోళ్ళు ఉంటారు, కానీ ఆ పర్సన్ వినలేదని నేను ఆగిపోను. ఎందుకంటే నాకు బోల్డ్ మంది జనాలు ఉన్నారనుకుంటాను. ఎందుకంటే ప్రపంచం ఇది అయిపోలే కదా. సో బోల్డ్ మంది ఉన్నారు. చాలామంది ఒకరిద్దరు ఏదో అన్నారనేసి ఫీల్ అయిపోతారు. 100 మంది వచ్చే వరకు వెయిట్ చేయండి, 200 మంది వరకు వచ్చింది, ఆ తర్వాత ఆటోమేటిక్గా టీం వెళ్ళిపోతుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ మంత్ ఎండింగ్లో మీ అందరూ కూడా మంచి కొత్త లెవెల్కి వెళ్ళాలి. అందరూ సైడ్ లెవెల్స్ కంప్లీట్ చేసుకుని మీ లెవెల్స్ రీచ్ అయ్యి కొత్త లెవెల్స్తో కొత్త ఉత్సాహంతో ఉండండి. సో కంపల్సరీగా దీన్ని ఇంకొద్దిగా ఇన్డెప్త్తో తీసుకొని ఎవ్రీ ఫిల్టర్ కూడా ఇంకొద్దిగా వివరంగా చెప్పడానికి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఈ సెషన్ మళ్ళీ తీసుకుంటాను. ఎందుకంటే షార్ట్ టర్మ్లోనే ఈ తక్కువ టైంలో నేను ఇది చేయడం జరిగింది, కానీ బెస్ట్ ఇవ్వాలనుకున్నాను. వీలైనంత బెస్ట్ ఇచ్చానని ఫీల్ అయ్యాను. మీకు కనుక ఇది కరెక్ట్గా అర్థమైతే కనుక మీరు వాయిస్ రికార్డ్ రూపంలోని మన గ్రూప్స్లోని మీరు ఎలా ఉపయోగపడిందో మీ రోజు సెషన్ మీద ఇస్తే మరికొంతమందికి ఇది వెళ్తుంది. మీరు ఇచ్చే వాయిస్ రికార్డ్ రూపంలో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా అర్థం చేసుకొని కోరుకుంటూ, రేపు ఆదివారం కాబట్టి రేపు జూమ్ ఉండదు. వైజాగ్లోని మళ్ళీ సిఎన్టీ ఉంది, రేపు నేనే చేస్తున్నాను. వైజాగ్ ఏరియాలో ఉన్న మీ టీమ్స్ వాళ్ళందరికీ కూడా రేపు వైజాగ్ సర్వీస్ ఆఫీస్లో సిఎన్టీ. సో అది ఇంకొక రకంగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో సిఎన్టీకి రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు రండి. సో కంపల్సరీగా మంచి సబ్జెక్ట్ అయితే తీసుకొచ్చేద్దాం. అండ్ అలాగే సోమవారం మరొక సెషన్తో కలుద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లీడర్స్.